అహం సత్యబోధక పఠన విశ్లేషణ కుమారి జి భ్రమణమ్మ గారు ఫ్రమ్ నెల్లూరు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మమాత్మ సర్వభూతాంతరాత్మ సర్వుల హృదయాల్లో నిండి ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదారవిందాలకు నమస్కరిస్తూ ఇక్కడ చేరిన భక్తులందరూ స్వామి చేత అనుగ్రహింపబడి అదృష్టవంతులైన వాళ్ళు ఈ పవిత్రమైన సమయాన్ని స్వామివారి దివ్య చరిత్రని, స్వామివారి దివ్య వాక్కుల్ని మనం పట్టించుకునే అవకాశం కల్పించినటువంటి గురుతుల్యులైనటువంటి లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. భగవాన్ బాబా వారి దివ్య అవతారమే ఒక ప్రత్యేకమైనది. ఎక్కడ ఏ ధర్మంలో, ఏ శాస్త్రంలో, ఏ వేద పురాణాలకు కూడా అతీతమైన దేవుడు మన దేవుడు. వాటిలో ఉన్నటువంటి పవిత్రమైన అమృత సారాన్ని తేలిక మార్గంలో నిత్య జీవితంలో కొట్టుమిట్టాడి ప్రాపంచపరమైనటువంటి ఇబ్బందుల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఆధ్యాత్మిక మార్గం తెలియనటువంటి, కన్నులుండి గురుడివారు, చెవులుండి వినలేని వారు, నోరుండి పవిత్రమైన మాటలు మాట్లాడలేనటువంటి ఈనాటి కలియుగ మానవులకు భగవాన్ సామాన్య మానవ అవతారం ధరించి చిన్నగా మొదలుపెట్టి చాలా చిన్నగా చాలా సూక్ష్మంగా కుటుంబంలో ఉంటున్నట్టుగా, కుటుంబ సభ్యులుగా ఉన్నట్టుగా కుటుంబంలోంచి బయటకు వచ్చి ప్రపంచమైన కుటుంబం అని చెప్పి ఎవరెవరినైతే ఉద్ధరింపదలుచుకున్నారో, ఎవరెవరైతే కర్మ పరిపక్వం అయిందో, ఎవరెవరైతే తన అవతార కార్యంలో స్వామి యొక్క స్మరణ, శ్రవణ, పాదస్పర్శన, సంభాషణ భాగ్యాలకి అదృష్టవంతులో వారందరినీ ఎంచుకుని ఎంపిక చేసుకున్న దేవాధిదేవుడు. ఇప్పుడు మామిడి పండ్ల కాలం. మామిడి పండ్ల గుట్టలో మనం పళ్ళు ఎంపిక చేసుకుంటాం. పరమాత్ముడు కూడా అట్లాగే ఎవరికైతే ఆర్తి ఉన్నదో, ఎవరికైతే ఆధ్యాత్మికత ఆర్తి ఉన్నదో, ఎవరికైతే నిండు ప్రేమ స్వరూపుడైన పరమాత్మను చేరాలనేటువంటి హృదయ పరిపక్వత దగ్గరలో ఉన్నారో వారందరి జీవితాలని పండింపజేసి తన అనుగ్రహ ఆశీస్సులు అందించటానికి స్వామి చేత మనం సెలెక్ట్ చేసుకోబడ్డామని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. కానీ కుమ్మరి కుండలు తయారు చేసిన తర్వాత, ఇదివరకు పూర్వకాలం కూడా మన వాకిళ్ళలో ఒక కుండలు వచ్చేవి. ఆ కుండలు దాన్ని టక్ 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 అని వేలుతో కొట్టి దాన్ని శబ్దాన్ని బట్టి ఆ కుండ ఓటిదా మంచిదా అని చూసేవారు. అదే విధంగా ఈనాడు కూడా మనం ఓటి కుండలుగా కాకుండా గట్టి కుండలుగా, అందులో ఎంత విలువైన అమృతమైన పోసుకోవచ్చు గట్టి కుండలో. అటువంటి అమృత స్వరూపుడైన స్వామి యొక్క వాక్కులు అహం సత్యబోధక అనే దాంట్లో 108వ పేజీలో 2వ పేరాలో మనం ప్రవేశిస్తున్నాం. మనం ఇప్పుడు రంగ ప్రవేశం చేస్తున్నాం. ఈనాడు భగవాన్ బాబా వారి యొక్క దివ్య ఆవరణలో, ఆయన దర్బారులో మనం కూడా ఆ పవిత్రమైన చల్లని నీడలో ప్రేమామృతాన్ని గ్రోలుదాం. స్వామి చెప్పిన సత్యవాక్కులను నిర్మలమైన మనస్సుతో, నిశ్చలమైన భావనతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో మనం వీటిని పఠన చేద్దాం. ఒక గంట ఆయన మానవుడి కర్తవ్యం ఏమిటి, కాయం పవిత్ర చేసే కర్మలు ఏమిటి, ద్వంద్వ భావన వీడి ఆత్మస్వరూప తత్వమైన కరుణాస్వరూపుని ఎలా చేరుతాము,
అశాశ్వతమైన ప్రకృతి తత్వాన్ని సత్యంగా విశ్వసించి ఆ వెరితనాన్ని వదిలిపెట్టి మన కాయాన్ని కాలాన్ని పవిత్రం చేసుకోవటానికి కొన్ని ప్రమాణాలని తప్పక ప్రయత్నం చేయాలని స్వామి ఇంతకుముందు చెప్తూ ఆ చెప్పేటటువంటి దాంట్లోనే ఋగ్వేదంలో ఒక కథని ఇక్కడ వివరించారు స్వామి. ఎలా వివరిస్తున్నారంటే ఆ కథ పేరులో కూడా హరిశ్చంద్రుడు అనే వాడు ఉన్నాడు అన్నారు. హరిశ్చంద్రుడిని సత్యహరిశ్చంద్రుడు కాదు, హరిశ్చంద్రుడిని మహారాజు ఉన్నట్ట. శ్రీరాముడు అనే పేరు ఎంతో మంది పెట్టుకుంటారు, కానీ దశరథ మహారాజు కుమారుడు అనుకోవడానికి వీల్లేదు. అట్లాగే ఇక్కడ హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు ఉన్నదే కానీ సత్యహరిశ్చంద్రుడు కాదు. అతనికి బిడ్డలు లేకపోతే వరుణదేవుని ప్రార్థించి వరం పుచ్చుకున్నాడు. ఆ వరుణదేవుడు సరేనన్నాడు, కానీ ప్రతి దానికి ఒక నియమము నిబంధన ఉంటుంది. ప్రతి కోరికకి కానీ, ప్రతి పనికి కానీ, ప్రతి ఆలోచనకు కానీ ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అట్లాగే నాయన పిల్లవాడిని నీకు ఇస్తా, సత్పుత్రుణ్ణి ఇస్తా, కానీ ఒక షరతు, తిరిగి ఆ పిల్లవాడిని నాకు ఇచ్చేయాలి, నువ్వు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నీకు పుత్ర ప్రాప్తి అనే అనుగ్రహం ఇచ్చాడు. అందుకు హరిశ్చంద్రుడు ఒప్పుకున్నాడు. పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తక్షణమే తన అభీష్టం నెరవేరింది కదా అని ఇతన్ని వరుణకు అందించడానికి పూనుకోలా. ఆపద మొక్కులు సంపద మరపులు అనేటువంటివి మానవ సామాన్యం. ఆపద వచ్చినప్పుడు ఆపద మొక్కులు వాడ అంటారు. సంపద వచ్చేదాకా పూజలు పునస్కారాలు చేసి మొక్కులు మొక్కుకుని మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్పినట్టుగా మొక్కులైతే మొక్కుకుంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అది అంత ఇంపార్టెంట్ వరకు. అట్లాగే ఇక్కడ కూడా ఈయన కాలం గడుపుతున్నాడు. వరుణుడు ఈ హరిశ్చంద్రుడు మాట చెల్లించలేదనే కోపంతో ఆ బాలను తీసుకోవడానికి సిద్ధం కావచ్చని ఆలోచించి ఏదో ఒక రీతిగా తీర్చుకోవాలని పాపం ఒక బేద, దిక్కు మొక్కు లేని ఒక బేద బ్రాహ్మడి ఇంటికి వెళ్ళి అతనికి ఏకైక పుత్రుడిని ధనాశ చూపించి తీసుకొచ్చి ఇతనే తన కుమారుడిని వరుణ్ణి అర్పించడానికి పూనుకున్నాడు. ఎంత మూర్ఖత్వం! భగవాన్ బాబా వారు మనకి చెప్పినట్టుగా భగవంతుడు ఇచ్చిన దేహాన్ని భగవంతుడు అర్పించడానికి మనం ఎన్నో దొంగ వేషాలు ఇస్తాం. గంగలో నుంచుని నీళ్లు దోతితో తీసుకుని గంగార్పణం అంటాం. పరమాత్మనిచ్చిన దేహాన్ని స్వామి నీకు ఇది ఇస్తున్నా అంటాం. అసలు ఇచ్చిన వస్తువు, మెయిన్ వస్తువు ఇచ్చింది ఆయన మర్చిపోతున్నాం మనం. అట్లాగే ఇతను కూడా అసలు ఇచ్చిన వాడికి వెర్రి విధం అనుకున్నాడు. ఆ వరుణుడికి ఏం తెలుస్తుంది ఆ పిల్లవాడి బదులు ఈ పిల్లవాడిని ఇద్దాం అనుకున్నాడు. తాను ఇచ్చిన కుమారుని దాచిపెట్టి తెచ్చుకున్న కుమారుని పరమాత్మకు అందించే ప్రయత్నాన్ని కోరుకున్న హరిశ్చంద్ర మహారాజు ఎంత బుద్ధి తక్కువ వాడో చెప్తుంది. ఈ విధంగా కొందరు భగవంతుని కూడా మోసం చేయాలని చూస్తుంటారు. ఈ హరిశ్చంద్రుడు అదే మార్గాన్ని అవలంబించాడు. ఆ పిల్లవాని పేరు సుస్వేదుడు. సమయం కనిపెట్టి ఆ పిల్లవాడు విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు అని అనేక బోధలు సలిపి మంత్రోపదేశం చేసి, నాయన భగవంతుడు అనుగ్రహ స్వరూపుడు, ప్రేమ స్వభావుడు కనుక నిన్ను అనుగ్రహించగలడు. ఈ మంత్రం ఏకదృష్టితో జపిస్తూ భగవంతుని ప్రార్థించమని చెప్పాడు. ఆ సుస్వేదుడు ప్రార్థిస్తూ ఉంటే భూమి ఆకాశం కొంత కదిలినట్లయింది. పరమాత్ముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ పిల్లవాడిని చెంత చేర్చుకున్నాడు. భగవంతుడు అతడు ఆదరిస్తున్న దృశ్యాన్ని హరిశ్చంద్ర మహారాజు ఆ గ్రామంలో ప్రజలు అక్కడికి చేరారు. తక్షణమే ఆ బాల్ని ధనం ఇచ్చి తీసుకున్న విషయం ఇతరులకు తెలిసిపోతుందేమో అనే ఉద్దేశంతో, నాయన భగవంతుడి అనుగ్రహానికి ఇంత పాత్రుడు అవుతువా అని బాల్ని దగ్గరికి రావడానికి పూనుకున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నాన్న నీకు నా దగ్గరకు రావడానికి అధికారం లేదు. ఎప్పుడైతే నీకు ధనం తీసుకొని నన్ను అమ్ముతివో అప్పుడే నీకు నాకు సంబంధం లేదు.
నేను విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పాత్రుడైనాను. అతడు ప్రేమతో బోధించిన మంత్రోపదేశమే భగవద్ అనుగ్రహానికి నాకు ఒక మార్గం అందించి ఆయన నన్ను ప్రేమపుత్రునిగా చూసుకున్నాడు. నేను భగవంతుని ప్రేమపుత్రుడను, నీవు కామజనకుడు అన్నాడు. అంతటితో నారాయణుడు కూడా ఊరకుండగా ధనమును ఆశించి కుమారుని వదులుకున్నాక అతని కార్యకలాపములందు నీకు ఏమాత్రం అధికారం లేదు కనుక నీకు పితృపిండం పెట్టడానికి కూడా వీలు కాదు అని శాసించాడు. ఈనాడు కూడాను కొంతమంది బిడ్డలను డబ్బులు కమ్ముకునే వారు ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల బిడ్డల తండ్రులకు పిండం పెట్టే అధికారం కూడా లేకుండా పోతున్నది. కన్న తండ్రి, పెంచిన తండ్రి, ఇలాంటి ప్రేమ చూపిన తల్లిదండ్రులకే సరైన కృతజ్ఞత తెలుపలేకపోతున్నాము. ఈనాడు కారణం ఏమిటి? ధనాశ. ధనాశ. మానవునికి జ్ఞానధనమే ఆధారం. ఈ కథలో అంశమంతా కూడా స్వామి మనకి వివరంగా చెప్తూ ఉంటారు. కామపుత్రులు, ప్రేమపుత్రులు అని. ఆ మమకారంతో ఏం చేస్తున్నామో, భగవత్ శక్తి ఎంతో, భగవత్ శక్తి ముందు మనం నాటకాలు ఆడితే ఆయన కనిపెట్టలేనటువంటి నీకు వరాలు ప్రసాదించిన వాడికి నువ్వు చేస్తున్న నాటకాలు తెలియవా? అది అజ్ఞానం చేత, మూర్ఘత్వం చేత, మమకారపు తెరల చేత ఏదో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటమే కానీ దైవాన్ని మోసం చేయలేరు అని ఇక్కడ ఈ కథలో నిరూపించబడింది. మానవునికి జ్ఞానధనమే ఆధారం. ఏ ధనము మనకు ఆధారము? జ్ఞానధనమే మనకు ఆధారం. అదే ప్రధానం. అలాంటి ప్రధానమైనది కూడా ఒక్కొక్క సమయంలో ప్రమాదం సంభవింపజేస్తుంది. ధనమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి భగవద్ అనుగ్రహం పాత్రలు కావలసిన లక్షణం మన హృదయం నందు ఉంచుకున్నప్పుడే కాలమును ధన సంపాదన నిమిత్తమై వినియోగం చేయక భగవద్ అనుగ్రహ నిమిత్తమై కొంతవరకైనా అర్పితం చేయడానికి ప్రతి వ్యక్తి సిద్ధముగా ఉంటుండాలి. భారతదేశంలో అనాది కాలం నుండి ఇలాంటి ఆత్మతత్వమును కొంతవరకు ప్రకటింపజేసే నిమిత్తమై అనేక రకములైన మార్గములు మనకు అందించారు మహర్షులు. అటువంటి మార్గం మనకు సులభ సాధ్యం కాకపోవచ్చును, కఠినమైన సాధన అవసరం కావచ్చు. సులభమైన మార్గము ప్రేమ మార్గం. ఇక్కడ మనకి చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో స్వామి చాలా తేట తెల్లంగా, సూచన ప్రాయంగా, ప్రస్ఫుటంగా, కొంత సూచన ప్రాయంగా, కొంత ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నారు. మానవ జీవిత విధానంలో సక్రమమైనటువంటి మార్గంలో జ్ఞాన సముపార్జన, జ్ఞాన ధనం సంపాదించాలంటే అర్పిత భావన కావాలి. దేనికి జ్ఞాన సంపద అంటే ఏంటి? ఆత్మతత్వం తెలుసుకోవటమే. ఆ రూట్ కనుక్కుని దాంట్లో ఉన్న ధనం, ఆత్మతత్వం ఎరిగిన వాడికి జ్ఞానధనం హస్తంలో ఉంటుంది. అట్లా వాళ్ళు మహర్షులు మనకి అనేక రకమైన క్రమబద్ధమైన, నియమబద్ధమైన, శ్రద్ధతో కూడిన కొన్ని కార్యకలాపాలు, కొన్ని మార్గాలు సూచించారు. కానీ అవి మహర్షులు కనుక చేయగలరు, సామాన్యులు చేయలేరని అపోహలు ఉన్నటువంటి వారికి అవి కొంత కఠినంగా సాధనా మార్గంలో ఉన్నటువంటి వాటికి సులభమైన మార్గం ఈనాడు అవతార పురుషుడైన భగవాన్ బాబా వారు ప్రేమ మార్గం సులభమైంది అన్నారు. ప్రేమ మార్గం అన్నిటికంటే తేలికైనది అంటారు ఆయన. కానీ మనం కూడా తేలికగానే ఉంది, అబ్బా ప్రేమే కదా, ప్రేమించడమే కదా, దానికేం ఖర్చు లేదు కదా, అందరినీ మన వాళ్ళుగా భావించుకోవటమే కదా, మన ఆస్తి ఏం రాసి పక్కర్లేదు కదా. కానీ అంత సులభమైంది కాదు. జ్ఞాన మార్గము మహర్షులు చెప్పినటువంటి సాధనా మార్గాల్లో పోలేకపోయినా ప్రేమ మార్గం సులభమని స్వామి చెప్పినా ఈ ప్రేమ మార్గం కూడా అంతా కఠినమైందే. ఈ సాధన కూడా సామాన్యంగా మనం ఆలోచిస్తాం, సాయిరాం 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 అని నమస్కారాలు చేస్తాం, అందరితో సరిపోలా. ప్రేమ అంటే ఏ భావనతో ఉండాలి? నీలో నాలో వెలిగే ఒకటే జ్యోతి స్వరూపం అనేటువంటిది అంతటా విశ్వాంతరాళం, అంతటా బాహ్య అంతరాలలో
ఉన్నటువంటి తత్వం ఒకటే అని తెలుసుకున్నప్పుడే ఆ ప్రేమ మార్గాన్ని అనుసరించగలం కానీ సకల జీవవాసి, సర్వాంతర్వాసి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అనేటువంటి భావన పూర్తిగా మనకి వంట పట్టినప్పుడే ఈ ప్రేమ మార్గం అవలంబించగలం కానీ అందరినీ ప్రేమించండి ప్రేమించండి ప్రేమించలేం, సాధ్యం కాదు. చాలా తేలిక మార్గం. స్వామి ఇక్కడ చాలా సులభ మార్గం అని చెప్పారు ప్రేమ మార్గం. ఆయన ప్రేమ స్వరూపుడు కనుక ఆయనకి ప్రేమ మార్గం సులభం. ఆయన నిండు పరిపూర్ణమైనటువంటి ప్రేమ అవతారం గనక ప్రేమ అని చెప్తారు. మనం కూడా ప్రేమించగలం కానీ మనకి అనేక రకాలైన ఆటంకాలు అడ్డంకులు, అదే అహంకార మమకారాలు రెండు మనకు అడ్డం వచ్చి కూర్చుంటాయి. ప్రేమలో భగవంతుని కదిలించి కరిగింపజేసుకునే శక్తి ఉన్నది. ప్రేమతో సాధించలేని జగత్తులో ఒక్కటి లేదు. ప్రేమలో భగవంతునే కదిలించి కరిగింపజేసుకునే శక్తి ఉన్నది. ప్రేమతో సాధించలేనిది ఏమి ఉంటుంది? పుట్టిన పండుగలని, నవరాత్రులని, శివరాత్రులని ఇలాంటి కొన్ని ప్రత్యేక సందర్భములను ప్రజలందరూ చేరి ఈ విధమైన సత్యసూక్తులను మీ హృదయం చేర్చుకునే ప్రయత్నం సల్పాలి. స్వామికి పుట్టు పండుగని దీన్ని చేసుకోవాలని ఆశ కానీ ఏమాత్రం లేదు. స్వామి యొక్క శక్తి సామర్థ్యములను తెలుసుకోవడానికి సాధ్యం కాదు అనేక పర్యాయాలు చెప్పారు. కానీ భగవద్ అనుగ్రహమును మీరు అనుభవించుకోవడానికి పూనుకున్నప్పుడు ఎంతో సులభం. అందులో ఎంతైనా ఆనందం లభిస్తుంది. దీనిని పరిశోధన వలన కానీ లేక పరీక్ష పెట్టే భావనతో కానీ శోధించాలని కానీ మీరు ప్రయత్నం చేస్తే అది మీ చేత కాదు. అయితే అసలు దీని లోతుపాతులు ఏంటి, దీనికి ఏం ప్రమాణం, ఏ శాస్త్రంలో ఉన్నది, ఈ ప్రేమ మార్గం వెతికితే మీకు ఏమి కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుందంటే ప్రేమతో సాధించటానికి, ప్రేమని ప్రేమతోనే పొందగలము, అప్పుడే మీకు ఎంతైనా అవకాశం ఉంటుంది. కనుక ప్రేమతో సాధించి దాని యొక్క సారమును అనుభవించి తద్వారా మీరు ఆనందమును అందుకోండి. ఆనందం మనకు లభించాలంటే కొంత ప్రయత్నం జరపాలి. ఒక్క నిమిషం గారు, మీరు ఏ పేజీలో ఉన్నారు, ఏ పేరాలో ఉన్నారు? 111వ పేజీ. ఓకే, కానివ్వండి. 108, 109, 110 అయిపోయాయి. 111వ పేజీ సారు. కానివ్వండి. కరెక్టేగా? కరెక్టేనా? కానివ్వండి. భగవద్ అనుగ్రహమును మీరు అనుభవించుకోవడానికి పూనుకున్నప్పుడు ఎంతో సులభం. అందులో ఎంతైనా ఆనందం లభిస్తుంది. దీన్ని పరిశోధన వలన కానీ లేక పరీక్ష పెట్టే భావనతో కానీ శోధించాలని కానీ మీరు ప్రయత్నం చేస్తే అది మీ చేత కాదు. అయితే దీనిని ప్రేమతో మీరు సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. దాని యొక్క సారమును అనుభవించి తద్వారా మీరు ఆనందమును అందుకోండి. ఆనందం మనకు లభించాలంటే కొంత ప్రయత్నం జరపాలి. ఎలాంటి ప్రయత్నము? అసలు ఆనందం అంటే అర్థం ఏమిటి? దాన్ని మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. మనము బంధ విమోచన కావాలి అంటున్నాం, బంధ విముక్తి కావాలి అంటున్నాం. మనల్ని బంధిస్తున్నది ఏమిటి, అడ్డు తగిలేది ఏమిటి? వాటిని విచారణ చేసినప్పుడే ఆ బంధనను తప్పించుకోవటానికి ప్రయత్నం సులభమవుతుంది. బంధనలు అంటే ఏమిటో తెలుసుకోకుండా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏ విధంగా తప్పించుకోగలరు? కనుక బంధనం ఏమిటి, స్వేచ్ఛ ఏమిటి అనే విషయాలు మీరు చక్కగా విచారించవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడు మీకు స్వేచ్ఛ? ఇంద్రియ సంబంధమైన వాసనలు ఉన్నంత వరకు అదే బంధన. ఈ ఇంద్రియ సంబంధమైన భావములు భగవత్ ప్రీత్యర్థంగా వినియోగం చేసి మన కర్తవ్య కర్మలు ఆచరించడం, ఇదే మనకు మోక్షం. మోక్షం అనగా ప్రత్యేక స్థానమని కానీ ప్రత్యేకమైన తిరు పదార్థమని కానీ మనం భావించుకోనక్కర్లేదు. మోక్షం అనగా
మన యొక్క భావం సర్వము కూడాను భగవత్ ప్రీత్యర్థముగా అనుభవించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటమే. ఒక్క నిమిషం అక్కయ్య గారు, 1 minute. మీరు ప్రథమ భాగంలో ఉన్నారు. ఏఎస్పి 2వ పుస్తకం కాదు చదివేది, మీరు 1వ పుస్తకం చదువుతున్నారు. ఇంకా 20 నిమిషాలు ఉంది. 2వ పుస్తకం తీయండి, 108వ పేజీ తీయండి. ఓం శ్రీ సాయిరామ్. స్వామి ఇక్కడ ప్రపంచంలో అంగీభావం 108వ పేజీ, ప్రేమ స్వరూపులారా. బాబు కరెక్టేనా? కరెక్ట్. ఇప్పుడు రండి, లైన్ లోకి రండి. ప్రేమ స్వరూపులారా, స్వామి ఇక్కడ మన సంబంధం శాశ్వతమైనది. నిన్న చెప్పినట్లుగా అంగములు శరీరముకు ఎంత ప్రధానమో, ఇంద్రియములు శరీరమునకు ఎంత ప్రధానమో, శరీరములు సమాజమునకు అంత ఆధారము. సమాజములు ఉన్న అంగములే ఈ శరీరములు. ఈ సమాజము మానవత్వము అంగము, మానవత్వము ప్రకృతికి అంగము, ఈ ప్రకృతి పరమాత్మకు అంగము. కనుక ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ అంగీభావ సంబంధం అనేది సాక్షాత్కరిస్తున్నది. ఇంకా ద్వేషానికి ఎక్కడ అవకాశం ఉంటున్నది? ఇదంతా బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండమే విశ్వ విరాట్ స్వరూపము. ఈ విరాట్ స్వరూపంలో అందరూ భాగములే. నేను ఏమీ తెలియని మూర్ఖుడను, నేను విద్యావిహీనుడను, నేను అల్పుడను అని అనేక మంది భావిస్తూ ఉంటారు. ఆ విధంగా భావించకూడదు. ఉదాహరణకు రాకెట్స్ లోపల అనేక పిన్స్, బోల్టు, నట్లు, స్క్రూలు ఇవన్నీ ఉంటాయి. ఆ రాకెట్ లో ఏ భాగం ప్రధానమైనది? దీన్ని ఎవరు నిర్ణయించడానికి వీలు కాదు. ప్రతి స్క్రూ ముఖ్యమే, ప్రతి బోల్టు ప్రధానమైనది, నట్టు కూడా ప్రధానమైనది. ఇంత పెద్ద రాకెట్ లోపల ఇంత చిన్న పిన్ పోతే ఏమి నష్టం అంటే అంతా భస్మమైపోతుంది. కనుక ఈ విశ్వ విరాట్ స్వరూపంలో ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క పిన్ను, బోల్టు, నట్టు, స్క్రూలు. కనుక ఎవరెవరి స్థానంలో ఎవరెవరు ఏ విధముగా ఉండాలో ఆ విధంగా వారి వారి కర్తవ్యం చక్కగా నిర్వర్తించాలి. అప్పుడే ఈ విశ్వం అనే మిషన్ చక్కగా నడుస్తుంది, ప్రశాంతిని చేకూరుస్తుంది. విశ్వశాంతిని కోరి మనం ఈ పనిని ప్రారంభించాలి. విశ్వశాంతి అనగా తనకు సంబంధించిన కాదని భావించరాదు. విశ్వశాంతియే వ్యక్తి శాంతి. ఎందుకనగా విశ్వంలోని ఒకడు. ఆ విధమైన సమత్వమును మనం విశ్వసించాలి. స్వామి ఇక్కడ చాలా 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 లోతుగా చెప్తున్నారు. ఇది పైకి కనిపించడానికి ర్యాకెట్, బోల్టులు అంటున్నారే గాని అంగీ భావన అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది అని చెప్తున్నారు. ద్వేషం ఉన్ననాళ్ళు విరాట్ స్వరూపంలో అందరూ భాగాలే. ఎప్పుడైతే విభేద భావన, ద్వేష భావన మనలో ఉన్నదో అది పెద్ద ప్రమాదము అని చెప్పారు. నువ్వు కూడా ముఖ్యమైనటువంటి వాడివే, పనికి రానిది ఏమీ లేదు అని బాల వికాసంలో ఒక కథ ఉన్నది. ఈ ప్రపంచంలో ఒక గురువు గారు పిల్లలకి బాగా చక్కగా క్షుణ్ణంగా పాఠాలు చెప్పి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని పరీక్షకు పంపుతాడు. మార్కులు వేయాలి కదా ఫైనల్ పరీక్షలకి. నాయనా మీరు వెళ్ళి ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువులు పట్టుకురండి అంటాడు. వాళ్ళు తిరిగి పనికిరాంది అనుకుని అవన్నీ సేకరించిన తరువాత అవి చాలా విలువైనవని తెలుసుకుని ఒట్టి చేతులతో తిరిగి వస్తారు గురువు గారి దగ్గర. ఏమి నాయన అంటే, ఈ సృష్టిలో పనికి రానిది లేదు. పరమాత్ముడు అన్ని ప్రతి చిన్న అణువు కణం కూడా ఉపయోగపడినట్లే చేశాడు. అందువలన మనం కూడా ఇంపార్టెంటే. ఏదో పదవులు ఉన్న వాళ్ళను, జ్ఞానం ఉన్న వాళ్ళను, లేకపోతే ధనం బాగా ఉన్నవారనో, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారనో కాదు. విశ్వశాంతి వ్యక్తి శాంతి.
విశ్వానికి, శక్తికి, వ్యక్తికి కూడా సంబంధం ఉన్నది. అదే విధంగా ఇక్కడ ర్యాకెట్తో పోల్చారు కనుక మనం ప్రధానంగా సమత్వాన్ని మనం ఎలా విశ్వసించాలి, ఈక్వానిమిటీ ఎలా సంపాదిస్తాం, ఆ సమత్వాన్ని ఎలా తీసుకురాగలం అంటే భావశుద్ధి లేకపోతే జ్ఞానశుద్ధి మనకు లభ్యం కాదు. ఇది మనకి తెలిసిన విషయమే, కానీ అది ఎలా శుభ్రం చేయాలో మనకు తెలియదు. ఆ భావశుద్ధి కలగటానికే ఈ మార్గాలన్నీ. దాన్నే మనకి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, ఆ నిశ్చలతత్వే జీవిత పరమావధి. దివ్యాత్మస్వరూపులారా, ఏదో గొప్పగా మనం పుట్టినదినాలని, పర్వదినాలని, అనేక విధాలని వేడుకలు చేసుకుంటున్నాం. ఈ వేడుకలు కాదు మనకు ప్రధానం, మనకు వేషములు కాదు ప్రధానం, భాషలు కాదు ప్రధానం, భావము ప్రధానం. ఈ భావశుద్ధి లేకపోతే జ్ఞానశుద్ధి మనకి లభ్యం కాదు. చిత్తశుద్ధి నిమిత్తమై తగిన చర్యలు చేపట్టండి, అందరినీ ప్రేమించండి. ఒక్కొక్క మెట్టు చెప్తున్నా, దాన్ని శుద్ధి చేసుకునే మార్గాన్ని తెలియజేస్తున్నా. ఫలానా దానికి ఫలానా దాంతో వాష్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చిత్తాన్ని శుభ్రపరుచుకునేటువంటి మార్గాన్ని మొట్టమొదటి అడుగు అందరినీ ప్రేమించండి అన్నారు. అయితే ఈ ప్రేమ స్వార్థమైనదిగా రూపొందింప చేయకూడదు. అందరి యందు ఉన్న దైవత్వం ఒక్కటిగా విశ్వసించండి. ఇంకా రెండో స్టెప్, నిరంతరము సమాజ సేవలో పాల్గొనాలి. గ్రామ సేవే రామసేవ అని చెప్పాను. ఆ గ్రామ సేవ చేసినప్పుడు అదే రామసేవగా మారుతుంది. కేవలం ఒక రామ మందిరం నిర్మించాలనుకోవటం చాలా పొరపాటు. ఇంత గొప్ప విశాలమైన భారతదేశంలో ఏదో ఒక చోట ఒక రామ మందిరం నిర్మించుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? ప్రతి ఒక్కరి హృదయం కూడా రామ మందిరముగా మార్చుకోవాలి. మన భారతదేశమే రామరాజ్యముగా విశ్వసించాలి. రామరాజ్యముగా ఏమిటి? రామరాజ్యం అనగా ప్రత్యేకించి ఒక ధర్మము కాదు, ఆలోచన, నడత, గుణము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమే రామరాజ్యము. దీన్నే ఇంకా మనకి సులభంగా చెప్పారు, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. కమ్యూనిటీ కాదు, కమ్యూనిటీని పట్టుకు వెళ్లాడుతున్నారు. ఇది కాదు మానవుని ప్రధాన కర్తవ్యం. ఈ విధముగా సమాజమును మనం విభాగం చేసినప్పుడు మానవత్వానికి అపకారం చేసిన వారం అవుతాము. మానవత్వం పెంచుకోవాలంటే ఐక్యతను పెంపొందించుకోవాలి. పైన గ్రామ సేవ అని చెప్పారు, అదే రామసేవ అని చెప్పారు. అందుకే మనకి స్వామి మనకిచ్చినటువంటి సేవా మహద్భాగ్యంలో గ్రామాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మనం ఇంత ముందు చదువుకున్నప్పుడు కూడా మీరు నాకు అవి ఇవి ఏమి తేవద్దు, ఇక్కడికి కొన్ని గ్రామాలు తీసుకోండి, 60 మంది 60 గ్రామాలన్నా తీసుకోండి, 600 గ్రామాలు అని చెప్పారు. ప్రపంచం అదే మన దేశం మొత్తం 600 గ్రామాలు దత్తత తీసుకోండి అని చెప్పారు స్వామి. మొన్న పుట్టపర్తి సేవకెడితే ఏప్రిల్లో ఇక్కడ దగ్గరలో కొత్త కోడూరు అని సముద్రానికి దగ్గరగా ఉన్న విలేజ్ అనమాట. ఆయనకి 92 ఏళ్ళు, పరమ భక్తుడు స్వామికి. స్వామి ఆలోచన తప్ప రెండో ఆలోచన లేదు. మంచి సేవలు చేస్తారు, మంచి బాగా ఎకనామికల్ గా కూడా మందిరాలకి చాలా సపోర్ట్ గా ఉంటారు ఆయన సేవల్లో. ఆయనకి ఇంతకుముందు బాల వికాస్ నుంచి బాల వికాస్ అక్కడ ఆగిపోయింది. నేను పుట్టపర్తిలో అమ్మ మీరు వచ్చి బాల వికాస్ డెవలప్ చేయాలి, ఇక్కడ ఏమున్నా సరే పనులన్నీ మానుకుని రావాలి మీరు అని చెప్తే అప్పుడు డిపి గారు మేము కలిసి పెడితే 30-40 మంది పిల్లలండి, ఎంత చురుకుగా ఉన్నారో. మనం చేస్తున్నాం, గ్రామాలకు పెడుతున్నాం, బాల వికాసులు చేస్తున్నాం. అదే రామసేవ ఎట్టా అవుతుంది అంటే 2-3 వారాలు వెళ్ళేటప్పటికీ పిల్లలలో చూస్తున్న చైతన్యాన్ని వాళ్ళ ముందు మనం పనికి రావేమో అనిపించేటంత అద్భుతంగా పిల్లల్లో ఒక మెరిట్ ఒకటి చెప్తుంటే దానికి 4 సమాధానాలు చెప్తున్నారు, లోతైన సమాధానాలు. అక్కడ చెప్పేది మనం కాదు, స్వామి ఊరికే నామమాత్రంగా మనని పెట్టుకుని
తన అవతార కార్యక్రమంలో మారుమూల గ్రామాల్లో కూడా భగవాన్ బాబా వారు, కస్తూరి గారు వారి చరిత్రలో రాసుకుంటూ, స్వామితో పాటు ఆయన కూడా టూర్కి వెళ్ళినప్పుడు కేరళ, మహారాష్ట్ర, ఆంధ్ర, ఇంకా పక్క ఆ యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా స్వామి ఆ అమాయకులైనటువంటి గ్రామాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుట. అన్ని గ్రామాలకి లోపల కూడా రూటు మార్చి వెళ్ళేవారుట. ఎవరైతే క్రమశిక్షణగా ఉంటారో దిగి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి విభూతి ఇచ్చి వాళ్ళ భుజం తట్టి, అసలు ఎక్కడెక్కడోట చాలా మారుమూల గ్రామాల్లో, మనం తపోవనంలో కూడా చదువుతాను చూడండి, ఆయన ఎవరో ఒక ఆదివాసుడు, వాళ్ళకి ఆ ప్లేస్ కూడా ఆయన వెళ్ళొచ్చట. అక్కడ చూస్తే మారుమూల గ్రామాల్లో కూడా అందరూ స్వామి భజనలు సాయిరాం సాయిరాం అంటంట. ఆ ఆదివాసులు ఎక్కడో కొండ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో అక్కడ మారు మ్రోగుతో స్వామి భజనలు కార్యక్రమాలు. ఆ వెళ్ళే ప్రయాణంలో ఎవరైనా క్రమశిక్షణ లేకుండా తోసుకుని వస్తే స్వామి రూట్ మార్చేసి వేరే లోపలికి వెళ్ళిపోయేవారట. దొరికేవాళ్ళు కాదుట వాళ్ళకి. ఎంత పెద్ద ఏర్పాట్లు చేసినా సరే, ఎంత పెద్ద బ్యానర్లు కట్టి, ఎంత పెద్ద ఫోటోలు పెట్టి, ఎంత పెద్ద పూలమాలలు వేసినా కూడా అక్కడ క్రమశిక్షణ లేకపోతే ఆ గ్రామంలో ఒక అడుగు పెట్టేవారు కాదుట. కానీ అమాయకులు, స్వామి అంటే సరిగ్గా తెలియని వాళ్ళు కూడా స్వామిని చూద్దామని తపనతో వచ్చినటువంటి వాళ్ళ గ్రామాల్లో లోపలికల్లా వెళ్ళి వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు విని వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చారట. ఆ తర్వాత ఇంకొకసారి అక్కడికి వెళ్ళి చూడటానికి వెళితే ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి, ఆ మారుమూల గ్రామాల్లో భాష రాని చోట ఏ భాష అయినా ఆ భాషలో స్వామికి వాళ్ళకి కళల్లో కనిపించి వాళ్ళతో మాట్లాడి ఎన్నో అద్భుతాలు, అత్యద్భుతాలు. అందుకని స్వామి మనకి గ్రామ సేవ అనేది చిన్న మాటగా ఉంది, కానీ ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు మనం పొందిన అనుభూతుల ద్వారా ఆ పిల్లల ముఖాల్లో ఉన్నటువంటి ఆ చైతన్యం, వాళ్ళకి మనం ఏమి ఇస్తాం, ఓ బిస్కెట్ ఇస్తాము, 2 బిస్కెట్లు ఇస్తాం, 2 చాక్లెట్లు ఇస్తాం, కానీ వాళ్ళు మనని చూడంగానే, మనం వెళ్ళే ఆటోనో మన కారో చూడంగానే బిలబిలమని పరిగెత్తుకొచ్చి సాయిరాం సాయిరాం అని చుట్టూ చేరితే ఏమిటిది, ఏమి చైతన్యం ఇది? మనం చేసేదా? ఆ పరమాత్ముడు వారిలో ఆ దివ్య చైతన్యాన్ని సాయిరాం సాయిరాం అని ఏదో ఒక కథ చెబుతాం, ఒక పద్యం చేస్తాం, ఒక పాట చెప్తాం, 2 కోలాటాలు నేర్పిస్తాం, కానీ వాళ్ళు చూపించేటటువంటి ఆప్యాయతకి, వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆ ప్రేమ తత్వానికి స్వామి మనకు అనుగ్రహించిన అనుగ్రహం అనిపిస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ స్వామి గ్రామ సేవలు, ఆ గ్రామాల్లో వాళ్ళకి మొన్న అక్కడ పుట్టపర్తిలో సేవకి వెళ్ళినప్పుడు కూడా మారుమూల గ్రామాల నుంచి వచ్చారు సేవకి. వాళ్ళ హాస్పిటల్లో సేవకి స్వామిని చూడలా వాళ్ళు. సేవ అంటే వాళ్ళ సేవాదులు ట్రైనింగ్ అవలా, బాల వికాస ట్రైనింగ్ అవలా, మందిరంలో భజనలు తెలియవు. అయినా వాళ్ళు సేవకు వచ్చి సాయిరాం సాయిరాం అని వాళ్ళు పెట్టే దన్నాళ్ళు, వాళ్ళు పెట్టే సాష్టాంగ నమస్కారాలు మనం చెబుతుంటే వాళ్ళు వినేటటువంటి శ్రద్ధ భక్తుల్లో మనం ఏ కొసకి పనికి వస్తామని అనిపించింది అనమాట. అందువలన భగవాన్ బాబా వారు చెప్పినట్టుగా ఈ ప్రేమ ద్వారా 2 మార్గాలు చెప్పారు ఇక్కడ ఈ పేరాలో. ఒకటి ప్రేమ మార్గం అని చెప్పారు, రెండవది గ్రామ సేవ అని చెప్పారు, అదే రామసేవ అని చెప్పారు. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అని చెప్పారు. మనస్సేకం వచ్చేసేకం కర్మణ్యేకం అని చెప్పారు. సమాజంలో మనం విభాగం చేసినప్పుడు మానవత్వానికి అపకారం చేసిన వాళ్ళం అవుతామని, మానవత్వం పెంచుకోవాలంటే ఐక్యత పెంపొందించుకోవాలని అటువంటి పవిత్రమైన పరమాత్మ తత్వాన్ని, మానవత్వాన్ని పెంపొందించి మన మాధవ తత్వం వైపు నడిపించడానికి వచ్చిన దేవుడు పవిత్ర భారతదేశంలో అవతరించి, విదేశీయులు కనుక మన దేశానికి వచ్చి స్వామిని చూస్తున్నారు, అదే స్వామి ఇంకో దేశంలో పుట్టుంటే మనం ఎంత దూరం వెళ్ళగలిగే వాళ్ళం, సామాన్యులం. పరమాత్మను చూడండి, ఎక్కడైనా అన్ని చోట్లకి ఆయన రాగలడు, కానీ మనకి అదృష్టం కొద్దీ మానవాకారం ధరించి మన భారతీయ తత్వాన్ని ప్రపంచ వ్యాప్తం చేయటానికి, వేదాలు పుట్టిన వేదభూమికి ఒక పవిత్రమైనటువంటి ఒక ధర్మాన్ని లోకానికి చెప్పటం కోసం వచ్చిన దేవుడు
మనం అనుకుంటున్నాం భారతీయ సంస్కృతి అని. భారతీయ సంస్కృతి అంటే ఏమిటి అని స్వామి చెప్తూ, ఇది భారతదేశానికి సంబంధించింది కాదు, భారత అనే దానికి స్వామి అనేక అర్థాలు చెప్పున్నారు. అందువల్ల మనం భారతీయ సంస్కృతి అంటే ఇండియా సంస్కృతి కాదు. భారతీయ సంస్కృతిలో చెప్పినటువంటి ఆదర్శాలను ఇది అన్ని దేశాలకు సంబంధించిందని, దేశములు వేరు కావచ్చు, కాలము వేరు కావచ్చు, కర్తవ్యములు వేరు కావచ్చు, కానీ మానవ నడత ఒక్కటే కావాలి. మనము ఉండిన స్థానము నుండి ఉన్నత స్థాయికి పోవాలంటే మొట్టమొదట మన నడతను అభివృద్ధి గావించుకోవాలి. కాళ్ళ క్రింద భూమి కదిలిపోతూ ఉంటుంటే మనం ఉన్నత స్థాయి ఏ రీతిగా చేరుకోగలము? పునాది రాళ్లే కలుగుతుంటే నిశ్చలమైన భవనం ఏ రీతిగా నిర్మించగలము? మన నడతే మన పునాది, మన చర్యలే మనకు ఆధారము. దీని మొట్టమొదటి మనం నమ్మకం కుదుర్చుకోవాలి. మన నమ్మకమే లేకపోతే మనం జీవితం అనే వ్యర్థం గావించుకుంటాం. మనం ఈ సత్సంగాల్లో వినటం ద్వారా, మనం ఈ అహం సత్య బోధకాల్లో నేర్చుకునేటువంటి వివిధ విషయాలను వినటం ద్వారా మనం ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి అడుగు మనకి కొంత కాషన్ ఇస్తోంది, ఒక హెచ్చరిక చేస్తోంది. ఏం ఆలోచిస్తున్నాం, ఏం క్రమశిక్షణ పాటిస్తున్నాం, ఏ విధమైన ఆర్తి చూపిస్తున్నాం, ఏ విధమైన ప్రేమభావంలోకి వెళ్తున్నాం అని మనం రోజు ఇంత సమయాన్ని వెచ్చించి మనం ఈ అహం సత్యబోధగా వస్తున్నామంటే దీనికి ఒక ప్రత్యేకమైన అనుగ్రహ ఆశీస్సులు ఉన్నాయనేటువంటి భావన మనం గట్టిగా నమ్మాలి. మనందరికీ అనుభవం ఇది. ఒక మాట మనం ఇక్కడ విన్నా, మనం పలికినా, ఆలోచించినా మనకు ఒక నమ్మకం ఏర్పడింది. ఇక్కడ అమ్మా, ఇక్కడ మన క్వశ్చన్లకు ఆన్సర్ దొరుకుతుంది, మన సాధనకు ఒక మార్గం గట్టిపడుతుంది అని మనం ఒక నమ్మకం కుదిరింది మనకి. అదేవిధంగా స్వామి ఇక్కడ చెప్తున్నా, మన నడత, మన ఆలోచన, మన చూపు ఎంతకాలం పవిత్రం చేసాం. ఎంతోమంది సీరియల్స్ చూసేవాళ్ళం, మానేసామా లేదా? ఇంతకుముందు కాఫీలు టీలు తాగేవాళ్ళం, కొంతవరకు తగ్గించుకున్నామా లేదా? లేకపోతే పూర్తిగా మానేసామా లేదా? లేదా ఇతరులకు తినకూడనటువంటివి, ధర్మశాస్త్ర ప్రకారంగా ముట్టుకోకూడనటువంటివని స్వామి ఎన్నోసార్లు పుట్టుబండికి చెప్పారు, అవి మానేమా? ఇవన్నీ ఒక ప్రశ్న మనకు బయలుదేరుతున్నాయి. మనం కఠినంగా మాట్లాడామా? కఠినంగా మాట్లాడితే మనకు ఉండే దడ కొట్టుకుంటుంది. చివరికి వాకిటో పడుకొని కుక్కను తిట్టినా కూడా కాసేపటి దాకా మనసు అయ్యో ఎవరిని తిట్టకూడదన్నారే స్వామి అని మనకు వెనక నుంచి ఒక హెచ్చరిక వస్తూ ఉంటుంది. ఒక మాట తఫావతు మాట వచ్చినా వెంటనే మనకి ఒక హెచ్చరిక ఈ సత్సంగంలో వింటం ద్వారా మనని మనం మోసం చేసుకోకుండా, మనం స్పష్టమైన తెర మీద, స్పష్టమైన స్వచ్ఛమైన తెర మీద బొమ్మ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అదేవిధంగా మనం ఇక్కడ వింటున్నందుకు, అవి పెద్దలు మనకి ఇంతటువంటి అవకాశం కల్పించినందుకు, దీంట్లో ఉన్న పరమార్థాన్ని మనం చేరుకోవడానికి కావలసిన అవకాశాలను మనం అందిపుచ్చుకోవడానికి కావలసిన అనుగ్రహాన్ని స్వామి ఇచ్చారు గనక ఆ నమ్మకమే లేకపోతే మన జీవితమే వ్యర్థం గావించుకుంటాం. అన్నింటినీ నమ్ముతున్నాడు ఈనాటి మానవుడు, కానీ దైవాన్ని నమ్మటం లేదు. అదే వాని యొక్క దురదృష్టం. దైవం సర్వులందు ఉంటున్నాడు. దైవం నమ్మని వాడు తనను తాను నమ్మనటువంటి వాడే కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి గావించుకోవాలి. అదే పునాది. మన భారతదేశమునకు, ఏ దేశమునకైనా నమ్మకమే పునాది. దీనిపైన ఆనందం అనే గోడలు మనం నిర్మించుకోవాలి. ఈ ఆనందం అనే గోడలపైనే త్యాగం అనే పైకప్పు వెయ్యాలి. ఆ త్యాగం అనే పైకప్పు క్రిందనే నీవు జీవించాలి. కనుక స్వామి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్ అని, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్ అని, సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్ అని, సెల్ఫ్ రియలైజేషన్ నిజమైన లైఫ్ అని చెప్పారు. జీవితంలో నమ్మకమును పోషించుకోవాలి. అనవసరమైన మాటలతో ఈనాడు మనం కాలం వ్యర్థం చేస్తున్నాం. పరనిందలతో కాలం అపవిత్రం గావిస్తున్నాం. దైవనామాన్ని ఎందుకు స్మరించకూడదు? అప్పుడే మానవత్వానికి తగిన ఆనందం చేకూరుతుంది, హృదయం పరిశుద్ధమవుతుంది, దివ్యమైన జీవితమును అందుకోగలుగుతాం. మనం దివ్యత్వంతో కూడినటువంటి ఈ మానవ జన్మలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి పవిత్ర మార్గాన్ని భగవాన్ బాబా వారు
మనకి తెలియజేస్తూ తేలిక మార్గంలో ఉన్న చోటనే ఉండి మన పూర్వాపరాలని ఆలోచించుకుంటూ ఏది చేయతగినది ఏది చేయతగనది అని స్వామి యొక్క దివ్యత్వాన్ని ఈ పుట్టుపండ్ల మీద చెప్పుకున్నప్పుడు స్వామి మనకి ఇటువంటి ప్రసంగాలు ఇచ్చి మనకి ఈ స్వామి ప్రసంగాలు వినే వాళ్ళని చల్లబరుస్తుంది కానీ గడ్డ కట్టించదు, హెచ్చరిస్తుంది కానీ కాల్చివేయదు. స్వామి యొక్క ప్రసంగం వర్షిస్తుంది కానీ ప్రకోపించదు. స్వామి బాధితులకు ఉపశమనాన్ని కలిగిస్తారు కానీ దుఃఖిస్తున్న హృదయాలకు ఉపశమనం చేస్తుందే కానీ శుష్కింప చేయదు. ఇవి మామూలైనటువంటివి కావు. మనం ఈ స్వామి వినటం వల్ల మనకి మన బాధలకు ఓదార్పు ప్రశాంతత కలిగించే దివ్య ఔషధం స్వామి వారి యొక్క ఈ దివ్య సందేశాలు మన జీవితాన్ని మెరుగుపరుస్తుందే కానీ కాలాన్ని వ్యర్థం కావించదు. స్వామి యొక్క బోధ పరిశోధనలు ప్రేరేపిస్తూ ఉన్నత శిఖరాలను ఎక్కిస్తుంది కానీ బలవంతంగా అసలు నిరాశ నిస్పృహ అనేది దూరంగా పారద్రోలుతుంది. మనకి విశ్వాసాన్ని వంట పట్టిస్తుంది. భేదాలు ఉన్నటువంటి పొరలను తొలగించుకోమని స్వామి మనకి ఇందులో చెప్పినటువంటి దాంట్లో భేదాలు అనే పొరలను తొలగించుకోమని చెప్తోంది. ప్రతీకార భావాన్ని వీడమంటోంది. బలవంతంగా స్వామి ఏ సిద్ధాంతాన్ని మన మీద రుద్దరు. స్వామి యొక్క బోధ మన శాంతపరుస్తుంది. స్వామి ఒక ఆయుధం, ప్రేమాయుధమే అనుకోండి. ఆ ఆయుధం ఏం చేస్తుంది? హాని కలిగించేది కాదు. ఆ ఉత్తుంగ తరంగాల ప్రేమ జల్లులు మనకి కాంతి కంటే వేగంగా ఆయన ప్రేమ అనుగ్రహం మనకి చేరుతుంది. నిద్రపోతున్న వాళ్ళని మేల్కొలుపుతుంది. చూడండి, స్వామి ప్రసంగం అజ్ఞాన తిమిరాంధకారంలో పడినటువంటి వారిని మేల్కొలుపుతుంది. కూర్చున్న వాళ్ళని నిలబెడుతుంది, నిలబెట్టిన వాళ్ళని నడిపిస్తుంది, నడిపిస్తున్న వాడిని వడివడిగా పరిగెత్తిస్తుంది, పరిగెత్తే వాడిని గమ్యం చేర్చి తన పాద సన్నిధికి చేర్చుకుంటే స్వామి తనలో తన భావనలో తన ప్రేమ తరంగాలలో విలీనం చేసుకుంటూ స్వామి ఉత్తేజపరిచేటటువంటి ఈ లక్ష్య సాధన కావలసినటువంటి పొందవలసిన విజయాల్ని మనం ఎలా సుశిక్షితులు చేస్తోంది. ఈ సత్యబోధక అనేది మనని సుశిక్షితుల్ని ఎలా తయారు చేస్తోంది అని భగవాన్ బాబా వారు 92లో ఇచ్చినటువంటి ఈ వాక్కులలో ఈ పరిశుద్ధత మనకి ఆనందం చేకూరే మార్గము, దివ్యమైన మన జీవితానికి అందుకోవలసినటువంటి ఆనంద తరంగాల్ని మనకి అందిస్తుంది. అందువలన తర్వాత 9వ చాప్టర్లో సారి కాపేసైనా కోటేశ్వరరావు గారు. అవునండి, ఇక్కడ కాపండి. సాయిరాం. స్వామివారి అనుగ్రహ శిష్యులతో స్వామి ఇచ్చిన ఈ సందేశాన్ని కూలంకషంగా మనం ఇచ్చిన 2 వాక్యాలైనా చెప్పిన ఆ పవిత్రమైనటువంటి మనం హృదయానికి చేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిక్షణం స్వామితో సంభాషిద్దాం. ప్రతిక్షణం జీవితం యొక్క లక్ష్యాన్ని, జీవితం యొక్క పరమావధిని, పరమాత్మను మనకు నిర్దేశించిన ఈ కాలం యొక్క విలువని, నిత్యమైనది సత్యమైనది స్వామి సన్నిధి అని తెలుసుకుని అనిత్యమైనటువంటి జీవితంలో కూడా ప్రేమస్వరూపుడైన పరమాత్మని యొక్క చైతన్యాన్ని, అనిత్యమైనటువంటి ఈ ప్రపంచంలో కూడా అణువణువు కదలన్న నిత్య సత్య చైతన్య స్వరూపుడైన పరమాత్మని దర్శించుకుంటూ ఈ అనిత్యమైనటువంటి దాంట్లోంచి కర్మయోగం ద్వారా పరమాత్మని పాదశ్రేణి జ్ఞాన సిద్ధి పొందటానికి స్వామి చెప్పిన ఈ ప్రసంగాల్ని మనం చెప్పుకున్నవే చెప్పుకుంటూ, చదివినవే చదువుకుంటూ, తెలుసుకున్నవే తెలుసుకుంటూ చేరవలసిన గమ్యం చేరాలి గనక, మళ్ళీ మళ్ళీ మనం ప్రయాణం సాగించాలి కనుక, మన ప్రయాణంలో పరమాత్మ మనతో ఉన్నాడనే భావనతో మన తప్పకుండా గమ్యం చేరుస్తాడు. ఈ ఒడిదుడుకులని ఆయనకి అర్పించి ఇవి మనని ఆడించడానికి తన ప్రేమ తరంగాల ఉయ్యాలలో మనని ఊపుతూ ఆయన నామం,
ఆయన రూపం, ఆయన ధ్యాస, ఇదే మన ప్రయాణానికి కావలసినటువంటి సౌకర్యకరమైనటువంటి మార్గ సూచన. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి యొక్క మాతృమూర్తి యొక్క ఈశ్వరాంబ గురించి కొన్ని విషయాలు నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. టుడే విల్ ట్రై టు కంప్లీట్. ఇక్కడ రేపు 8 మనకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను అమ్మ అమ్మ అని పట్టుకుంటే మీరు అయ్యో అయ్యో అని వెళ్ళిపోతారేమో, నాకు భయం వేస్తుంది. నాకు అమ్మ అంటే ఇష్టం అండి. నేను ఎప్పుడు తలిచేది అమ్మనే. ఐ నెవర్ సే సాయిరామ్ సాయిరామ్ ఇన్ మై డైలీ లైఫ్. సరే, నేను చెప్పి ఆనందపడదలుచుకున్నాను. వినదలుచుకున్న వాళ్ళు వినండి. టుడే ఐ విల్ ఫినిష్ ద సబ్జెక్ట్ కొంతవరకు. ఈశ్వరాంబ ప్రియతనయ సాయినారాయ్. అద్భుతమైన భజన. సాయినా ఎవరైనా చివరిలో పాడించుకోరు, మంచిగా పాడేవాళ్ళు చూద్దాం. అలాగే కలియుగమే అవతారులియే. మన అద్భుతంగా పాడింది ఎవరు ఒకరు పాడేశారు ఆల్రెడీ. అన్నపూర్ణ పాడినట్టు. వెరీ గుడ్ అమ్మ. అటువంటి ఈశ్వరమ్మ తన తల్లి గురించి స్వామి చెప్పినప్పుడల్లా, ఒక తల్లి గురించి స్వామి చాలాసార్లు పిల్లలకు చెప్తుంటారు. చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కేదాకా చెప్తుంటారు. మనం అనుకోవచ్చు అనిల్ కుమార్ గారి మాటల్లో, స్వామి ఎప్పుడైనా బర్త్డే ఒక ఫెస్టివల్ సందేశము ఎసెన్స్ సారం తీస్తే ఒకటే రకంగా ఉంటుంది. చెప్పే విధానంగా మారుస్తారు. స్వామి చాలా టాక్టిస్ పర్సన్ కదండి బాబు. మీరు ఒక రకంగా చెప్తే ఎవడైనా చెప్పి లోపల సారం ఒకటైనా కథనం మాత్రం డిఫరెంట్ గా చెప్తుంటారు. ఆ విధంగా ఈశ్వరాంబ డే ప్రస్తావన వచ్చినప్పుడు స్వామి యొక్క అద్భుతమైన స్త్రీమూర్తి యొక్క ప్రస్తావన తీసుకురాకుండా ఉండరు. అటువంటి అద్భుతమైన స్త్రీమూర్తి మనందరికీ తెలిసినాడు మదాలస. మా దగ్గర ఒకసారి స్టడీ సర్కిల్ అయింది ఇక్కడ ఇంగ్లీష్ లో. పాపం తెలసాని ఈశ్వరం నా మీద ప్రేమ, వాళ్ళ దగ్గర 2 సార్లు పోయేటప్పటికి కాస్త ప్రేమ ఎక్కువయి, ఇన్ని రోజులు ఎవరు నడుపుతాడు. అవును మరి, మా దగ్గర స్టడీ సర్కిల్ ఒక 2-3 నెలలపై తలకా బాదుకుని వెళ్ళిపోయింది. వెరీ డిఫికల్ట్ ఈశ్వరమ్మ గారు నడపటం. ఇన్ని తలకాయలు ఒక చోట కలుపుతాం అంటే నాట్ సో ఈజీ అమ్మ. ఆయన కలుపుతాడు, మనం ఏంటి కలిపేది. అటువంటి మహాసాధ్యమని మదాలస. ఈ స్టడీ సర్కిల్లో ఒకసారి ఈ టాపిక్ ఒకళ్ళు మాట్లాడితే నాకు బాగా తెలుసు ఈ సబ్జెక్ట్ మదాలస. వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పుకుంటున్నారు, నాకు తెలుగులో బాగా తెలుసు ఈ స్టోరీ. ఆ మదాలస యొక్క భర్త ఋతధ్వజ చక్రవర్తి. ఆవిడ త్యాగ వైరాగ్యములో సాటి లేని మేటి గొప్ప మహిళామణి మదాలస. వీరికి మొదట ఒక పుత్రుడు జన్మించాడు. ఆ మహారాజు రాజకుమారుడు కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళు పేరు పెట్టడానికే 10 రోజులు ఎత్తుతున్నాం గూగుల్లో. ఆ రోజున మా అబ్బాయి పేరు పెట్టాను నేనే ఆలోచించలేదు. తక్కువ యాక్చువల్ గా జన్మ నక్షత్రం మధుసూదన్ రావు. మా నాయన మంచోడు. నీకు ఇష్టం లక్ష్మీనారాయణ, ఏమి పేరు అని పెట్టుకోరా అంటే వెంటనే రాజశేఖర్ అని పెట్టిన. మహారాజు పుత్రునికి పేరు క్షత్రియ తేజస్సును తగినట్లుగా ఉండాలని బాగా యోచన చేసి విక్రాంతుడు అని పెట్టాడు. ఏం పెడతారంటే రాజుగారు అంటే విక్రాంతుడు అన్నాడు. పక్కన నవ్వింది మదాలస. అక్కడ ద్రౌపది నవ్వింది, ఇక్కడ ఈమె నవ్వింది. ద్రౌపది 2 సార్లు నవ్వింది. ఎవరని చెప్తారా? ఎనిబడి? ద్రౌపది నవ్విన 2 సంఘటనలు చెప్పండి. ద్రౌపది లాఫ్డ్ ట్వైస్. వినపట్లేదు నా మాటలో? మైసభలో దుర్యోధనుడు మైసభలో నీళ్ళు అనుకుని
నీళ్ళల్లో పడిపోతాడు కదా, అప్పుడు ఒకసారి నవ్వుతుంది, ఇంకోసారి ఎప్పుడో తెలుస్తాయి అన్నట్టు. కర్ణుడు స్వయంవరంలో కర్ణుడు అటెంప్ట్ చేసినప్పుడు నవ్వి ఉంటుంది. పూర్తి కదా అది ఏమంటుంది చూద్దాం. అనురాధ ఏమంటుంది? మూర్తి గారు మీరు చెప్పగలరు సార్, మీరు చెప్పపోతే సార్. కర్ణుడు స్వయంవర సభలో కర్ణుడు అటెంప్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్ దానికి నవ్వి ఉంటుందేమో, నాకు కూడా తెలియదు. ఇప్పుడు మూర్తి గారు చెప్తారు. గౌరీ గారు అటెంప్ట్ చేయండి. హైదరాబాద్ భీష్మాచార్యుడు ధర్మాల గురించి చెప్తున్నప్పుడు నమ్ముతుంది సార్. ఈ మహనీయురాలు నాకు పరిచయం లేదు కానీ సార్, ఐ నో దేర్ ఫ్యామిలీ సార్. టోటల్లీ దే వర్క్ ఎట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సార్. మూర్తి గారు ఓకే సార్. వాళ్ళ పేరెంట్స్ అంతా ఆర్ఎస్ఎస్ డిసిప్లిన్ అనమాట. క్రమశిక్షణ అంటే ఇలా నీడగా ఉంటుంది. క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ ఎలా ఉంటే నా నీడగా ఉండాలి. ఆ గౌరీ నీడలా ఉండాలి, మీకు నీడలాగా ఉండాలి క్రమశిక్షణ. మనం వదలకూడదు క్రమశిక్షణ. అటువంటి కమిటెడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యామిలీ దిస్ గౌరీ. సారు మల్లికార్జునరావు గారిని మా చాలా సార్లు వర్క్ యాజ్ ఎ వెరీ బిగ్ జనరల్ మేనేజర్ ఇన్ అవర్ కంపెనీ అండి. మేము సార్ ఒకటే కంపెనీలు చేసే అవకాశం కలిసింది. చాలా కార్యక్రమాల్లో జ్యోతి ప్రజలకి గార్లెన్కి సార్ వస్తుండేవారు. హైదరాబాద్ లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని పై అంతస్తు అంతా స్వామికి ఇచ్చేసారు ఈ మా శ్రీమూర్తి గౌరీ. కంగ్రాచులేషన్స్ అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని వదలకండి సార్ దయచేసి మూర్తి గారు. ప్లీజ్ గైడ్ అస్. ఆల్వేస్ నీడెడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. మదాలసిన పక్కన నవ్వి భౌతికమైన శరీరానికి పేరు అవసరమే. అది ఫిజికల్ బాడీ నేమీద అవసరం. లేకపోతే నేనే అంటే 59 మంది నేనే అంటే హౌ కెన్ ఇప్పుడు భజన పాడించాలి. నేనే అంటే పేరు పిలిస్తేనే పలకట్లేదు వీళ్ళు. ఇప్పుడు నేనే అంటే ఎవడు పలకాలా? నేనే అంటే 60 మంది చేతులు ఎత్తారు. మేము కన్ఫ్యూజ్ కావాలా? మేము కన్ఫ్యూజ్ కాకుండా మీరు 60 పేర్లు పెట్టుకున్నారు, నేను కూడా ఒక పేరు పెట్టుకున్నా. శరీరానికి పేరు అవసరమే. శరీరం అంటే మలమూత్ర రక్త మాంసాలతో కూడా దేహానికి పేరు పెట్టినానికి మహారాజు ఇంత ప్రాకులాటం వ్యర్థమని భావించారు. ఈ వేస్టెడ్ సో మచ్ టైమ్ టు పుట్ ఏ నేమ్ ఫర్ ది ఫిజికల్ బాడీ కంపోజింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లెష్. రక్త మాంసాలు పంచి పెడుతున్నాను అన్నాడు లాస్ట్ సప్పర్ లో యేసు ప్రభు. మీకు ద్రాక్ష రసము లేదా రొట్టెలు కాదు పెట్టేది, ఐఎమ్ షేరింగ్ మై బ్లడ్ అండ్ ఫ్లెష్ అంటాడు ఆ యొక్క రాత్రిపూట మూన్ లైట్ పార్టీలో. అయినా కానీ ద్రోహం చేశారు. తిన్నారు, ద్రోహం చేశారు. తిన్నింటి వార్తలు లెక్క పెట్టి అప్పు చెప్పారు పాపం ఆయన. సరే ఇవాళ కాబట్టి రేపైనా దొరికేవాడు. కొంతకాలానికి 2వ కుమారుడు జన్మించాడు. అతనికి మంచి హస్తములు కలవాడు అని అర్థం వచ్చేట్లుగా సుబాహుడు అంటే మారీచ సుబాహుల్లో కాదు, ఇక్కడ ఉత్తముడే. ఏమనుకున్నాడు రాజు మనకు తెలియదు. సుబాహుడు అని మహారాజు నామకరణం చేశాడు. సేమ్ మదాలతో మళ్ళీ పక్కన నవ్వించారు రాజుగారు రాణి గారు. మరి ఈక్వల్ రైట్స్ ఉండేవి ఆ రోజులో మనకు తెలియదు. ఈ రోజు అయితే చెంపబాలు కొడతారు. ఆ రోజు కనుక ఉంది. ఎలా అనిపిస్తుంది? ఎలా కనపడుతున్నా నేను అంటారు ఈ రోజు మన వాళ్ళు అయితే. అని అనిపించుకోవద్దు, ఆ స్థాయి దాకా దిగజారద్దు. దీన్ని గమనించే మహారాజు మదాలస తాను పెట్టే పేర్లకు అపహాస్యం చేస్తున్నట్లు భావించాడు. ఈనాటి ఇన్నోసెంట్ ఫెలో కదండి, రాజుగారు కదండి, కించిత్తన్నా ఉంటది జ్ఞానం. మరికొంతకాలానికి 3వ కొడుకు జన్మించాడు. 2 సార్లు చెంపదెబ్బ తగిలింది కదా, ఈసారి 3వసారి కొట్టించుకోదలుచుకోలేదు. గాంధీ గారు చెప్పిన 2 చెంపలు వాచిపోయింది, ఇంకా 3వ చెంప లేదు ఆడికి. మహారాజు మదాలస, నేను మన పుత్రులకు పెట్టే పేర్లు నీకు అంతగా ఇష్టం అన్నట్టు ఉండటం లేదు. యూఆర్ నాట్ సాటిస్ఫైడ్. కనుక ఈసారి నీవే నీకు నచ్చిన పేరు 3వ కుమారునికి పెట్టుకో అన్నాడు. సో మా దగ్గర స్టడీ సర్కిల్ లో దట్ నేమ్ వచ్చింది, అలఫ్కా అని. అలఫ్కా మీన్స్ ఐ నో ఇట్. అలఫ్కా మీన్స్ నథింగ్ బట్ మ్యాడ్ డాగ్.
అలర్కా అంటే మ్యాడ్ డాగ్ నాకు ఎప్పుడో రికార్డ్ అయింది. వాట్స్ మెంట్ బై అలర్కా అని అడిగింది ఇప్పుడు సత్సంగం చేసే ఆవిడ మా స్టడీ సర్కిల్లో. అలర్కా మీన్స్ మ్యాడ్ డాగ్. వీఆర్ గ్రేట్. స్వామి ఎప్పుడో చెప్పారు అలర్కా అంటే పిచ్చి కుక్క అని. అలర్కుడు అనగా పిచ్చి కుక్క అని అర్థం. అక్కడే నవ్వింది. ఇప్పుడు పిచ్చి కుక్క అనేప్పటికీ ఆలోచించండి, వాడు రాజుగారు కదండి బాబు. ఎంత రాణి అయితే ఉంది, ఎంత రాణి రాసమని అయితే ఉంది. ఇది తారస్థాయికి నసాలను కంటే ఇది కోపం. ఇక కోపం వచ్చి ఇదేమిటి, మనం ఎవరు అనుకుంటున్నాం, మనకు క్షత్రియులం, వీరులం, సూరులం, రాజకుమారికి ఎటువంటి పేరు పెట్టడం ఎంత అవమానకరం నీకు నాకు. ఐ డోంట్ కాల్ విత్ దట్ నేమ్. నేను ఆ పేరుతో పిలవనంది. ఇప్పుడు మదాలస చిరునవ్వుతో టైం హ్యాస్ కమ్, ఈ వెయిటింగ్ ఫర్ ద టైం. ఓ మహారాజా, స్వస్వరూపాన్ని గుర్తించలేని మానవులకు పేర్ల వల్ల ప్రయోజనం ఏమిటి? తన దివ్యత్వాన్ని తాను చింతించలేని మూర్ఖునకు పేర్లు ఎందుకు? వాటి వారి పిచ్చుకుక్క అంటే వినులే. దేహం అంటే మానవ దేహం, కానీ మీరు ఆత్మస్వరూపులు, నిర్గుణ నిరాకార స్వరూపులు. అట్టి ఆత్మకు పేరు పెట్టడం ఎంత అజ్ఞానము అని సమాధానం ఇచ్చింది. ఆ విధంగా మదాలస తన పిల్లలకి మా అమ్మాయి అన్నట్టుగా తల్లి బడి ప్రథమ బడి, ఆ అమ్మాయి మాటలే ఈ యొక్క 4-5 సత్సంగాల కారణం. గిరిజ నన్ను లాక్కెళ్ళి ఈ టాపిక్ లో. ఆ విధంగా మదాలస తన పిల్లలకు మొట్టమొదటి ఆత్మబోధ గావించింది. ఆత్మతత్వాన్ని ఉగ్గుపాలతోనే త్రాగించింది. ఆమె తనకు పుట్టిన శిశువును తన కుమారునిగా భావించడం అజ్ఞానమనగా భావించింది. నాయనా, నేను తల్లిని కాను, నువ్వు కుమారుడు కావు, మనం ఇరువురము సచ్చిదానంద స్వరూపులము అని బోధించింది. ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పరుండి పెట్టి ఒక పాట పాడుతుందండి. ఎవరైనా పాడతారా? బాల వికాస్ గురూస్, ఎనీబడి? ఉయ్యాల పాట పాడుతుంది. ఉయ్యాల పాట అంటే సాయిరా? ఆ ఉయ్యాల పాట కదా, ఆడపాడిన ఉయ్యాల పాట. నీకు వేరే ఉయ్యాల పాట వస్తే తర్వాత ఇస్తాడు ఛాన్స్, పాడు. రికార్డ్ చేసుకో. ఎస్ అమ్మా, నువ్వు మహనీయురాలు. ఓంకారమని ఏటి ఒక తొట్టెలోనా, తత్వమసి అని ఏటి పరుపుతా పరచి, ఎరుకనే బాలుణ్ణి పరుండ పెట్టి. సైరా 3 గుర్తున్నాయి సైరా. బాగానే, చాలు 3 కావాల్సింది. ఓంకారము, తత్వమసి అనే పరుపు, పర్లేదు కదమ్మా. 3 వచ్చేసి ఇంకేమక్కర్లా. జ్ఞానము సరిపోయింది. ఇంకా ఎరుక 3. ఆడి పడుకోరా జోజో, జోజో జోజో ఆనంద, జోజో ముకుంద, ఏదన్నా జోచ్యుతానంద జోజో ముకుంద. వదిలేసి 3 చెప్పాను. అంటే 4వ లైన్ ఏంటంటే 7 లోకముల వారు ఏకమై ఊపంగా జోజో లాలి జోజో అని పాడింది. అద్భుతం అంట. సో ఆ పిల్లవాని పేరు ఏం పెట్టిందంటే ఎరుక అనే పేరు పెట్టింది. కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. అమ్మ నేను పడుకుంటున్నాను, ఆకలిస్తే లేపం అంటే ఆ తల్లి చెప్తుంది. నేను ఎప్పుడైనా ఒకసారి సత్సంగం కానీ జనరల్ గా వెంటనే డోర్ తీసేసి ఆవురావుని ఆకలికి, ఇప్పుడు 12:30, 12:40 నాకు లోపల కాలింగ్ వెళ్ళగొడుతుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ బుక్స్ అన్ని పక్కన సర్దేసి వెంటనే నడుము వాలుస్తా, కాసేపు కూర్చుని ఉంటే నడుము వాల్చేటప్పటికి నిద్ర పడుతుంది. ఒక్కోసారి 1:30 అవుతుంది. అలా పడుకోలేను, ఎందుకంటే లోపల ఆకలి ఉంటది. ఆకలి నిద్ర పోనీదు. అమ్మా నన్ను ఆకలి వేసినప్పుడు నిద్ర లేపమంటే నేను లేపక్కర్లేదు బిడ్డ, ఆకలే నిన్ను నిద్ర లేపుతుంది. దట్స్ కాల్డ్ కాన్స్టాంట్ ఇంటిగ్రేటివ్. మంచిగా క్రికెట్ వచ్చాడండి పిల్లగాడు, బాగా మంచిగా ఆదివారం అన్నం పెట్టిందంటే ఇప్పుడు సెలవుల్లో మంచిగా ఏసీ వేసింది, పడుకున్నాడు. సాయంత్రం లేచిన తర్వాత అమ్మా నేను ఎవడైనా అడుగుతాడా బచ్చాగాడు? పొరపాటున అడిగితే అడగకూడదండి. I have seen a boy who was suddenly transferred
సడన్లీ చేంజ్ ఇన్ టు దిస్ మెంటల్ స్టేట్. నాకు ఎరుక లేదు పెద్దగా, ఎరుక అంటే ఏజ్ లేదనమాట. నా నైబర్ అండి, రాత్రి బికమ్ సడన్లీ బికమ్ ఏ మ్యాడ్ మ్యాన్. ఎలాగా తయారయ్యాడంటే ఐ హావ్ సీన్ విట్నెస్ ప్రాక్టికల్ ఇన్ మై లైఫ్. ప్రాణం పోయే వాళ్ళని కూడా ముగ్గురు చూసిన, లాస్ట్ బ్రెత్ వదిలే వాళ్ళని ముగ్గురు చూసిన హాస్పిటల్ నా చేతుల మీద. చివరి క్షణంలో ఊపిరి అలా పోతుంది. ఐ సీన్ 3 persons. మా నాయనకి చూడలేదు, మా అమ్మకి చూడలేదు. పిల్లవాని పేరు ఎరుక. దట్స్ ఎరుక మీన్స్ కాన్స్టాంట్ ఇంటిగ్రేట్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ తోనే బతుకుతున్నాం మనం. ఇందాక మా సోదరి అని చెప్పినట్టు వేర్ లివింగ్ ఇన్ దట్ అవేర్నెస్. ఎరుక అనగా ఆత్మ, ఎరుక అనగా బ్రహ్మ, ఎరుక అనగా ప్రజ్ఞానము, ఎరుక అనగా చైతన్యము. మదాలస్ వంటి తల్లులు సత్యాన్ని గుర్తించి దివ్యత్వాన్ని, ఆత్మబుద్ధాన్ని తన పిల్లలకు బోధించేవారిని స్వామి పిల్లలకి ఈ మాతృశ్రీ ఈశ్వరం సందర్భంగా చెప్తుంటారు. ఇంకో తల్లి గురించి, ఆ తల్లి పేరు క్వశ్చన్ టు యూ. నేను మర్చిపోయాను, ఇప్పుడు మర్చిపోను. ఇక ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఐఎమ్ లక్కీ. ఆ మహనీయుడు ఇల్లు దర్శించే అవకాశం కలిగింది వెస్ట్ బెంగాల్లో, మిడ్నాపూర్లో. ఆ ఇల్లంతా కూడా ఒక మ్యూజియం లాగా తయారు చేశారు, మహనీయుడి జ్ఞాపకార్థం. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తల్లి పేరు ఎవరైనా చెప్తారండి? ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాం, నేను కూడా మర్చిపోయినా, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా. ఇక భగవతి. భగవతి భారతి నారాయణి. అద్భుతమైన భజన, ఒక లైన్. జగదీశ్వరి జగన్మోహిని కరుణామయీ సత్య సాయీశ్వరి దేవి జగజనని సాయి మాత. పిల్లలకి ఎటువంటి విలువలను అలవర్చాలి? How should they work for the welfare of the society? How should they strive for the welfare of the society? ప్రత్యక్షంగా చెప్పిన తల్లి ఎప్పుడో కాదు. రామాయణం అంటే తెలుస్తారు, కుక్కటి పురాణం ఉంటాం, భారతం అంటే ఎవరు తెలుసా అంటే ఇప్పుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఓయినో ఇట్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తెలియదంటే ఊరుకోరు. మన కాలపోయాడు ఆయన. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తల్లి తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో తనని పోషిస్తూ చదివిస్తూ వచ్చింది. పాపం చాలా మంది ఉన్నారు అటువంటి తల్లులు. తన కుమారుడు పవిత్రమైన జీవితాన్ని గడపాలని ఆమె ఆశ. రాముడిలాగా మంచివాడిలాగా తయారని కోరిక. రావణాసులాగా గొప్పవాడు అక్కర్లేదు. రాత్రిపూట వీధి దీపాల కింద కూర్చొని చదువుకునేవాడు. ఆ విధంగా ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తీర్ణుడే ఆ ఉద్యోగంలో చేరాడు. తనకు వచ్చే తక్కువ జీతంతోనే తల్లిని పోషిస్తూ వచ్చాడు. ఒకసారి వారి గ్రామంలో తిరునాళ్ళకు అందరితో పాటు భగవతి కూడా వెళ్ళింది. కానీ ఆమెకు కట్టుకోవడానికి మంచి చీర లేదు, ఏదో ఒక పాత చీర కట్టుకుని బయలుదేరింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చాలా బాధపడ్డాడు. ఈ డ్రెస్ అనగానే ఒక సినిమా గుర్తు, అక్కినే నాగేశ్వర సినిమా అండి. ఎనీబడి కెన్ టెల్ ఇట్. నాగేశ్వర డబుల్ యాక్షన్. ధర్మదాత సూటు కుట్టించుకుంటాడండి పాపం. ఏది మంచి కొడుకులు మంచి తండ్రి. ఫస్ట్ తారీఖు రాగానే జీతం తీసుకెళ్లి చేతిలో పడేస్తారు. నెక్స్ట్ తక్కువ ఏంటి చూసుకుంటాడు ముసలి నాగేశ్వరరావు. నాన్న ప్రమోషన్ వచ్చింది కదా నాన్న, మంచిగా ఉండాలని చెప్పంటే, మన లక్ష్యం మర్చిపోయావా? నీకు డ్రెస్ కావాల్సి వచ్చిందా అంటే లక్ష్యం ఏంటంటే ఆ బిల్డింగ్ మళ్ళీ సొంతం చేసుకోవాలి. ఆ బిల్డింగ్ పేరు మర్చిపోయానండి, ఎవరైనా చెప్తాం. అద్భుతం. శ్రీనిలయం. సారీ, ఎట్లా మర్చిపోతాం బాబు. సినిమా నాలెడ్జ్ ఫుల్ ఎక్కింది నాకు. క్రికెట్ నాలెడ్జ్ 100%, సినిమా నాలెడ్జ్ 100%. ఆ డబ్బు అది ఇచ్చేసి తీసుకొస్తా అంటే అక్కర్లేదు లేని తీసుకుపోయి తన భార్యమని చెప్తాడు. చూసావా,
వాడికి ఉద్యోగం వచ్చి ప్రమోషన్ వచ్చి మంచి బట్టలు కొట్టుకుంటే వాటి నేను వద్దన్నానని ఏడుస్తూ చెప్తాను నాగేశ్వరరావు అని. అద్భుతమైన సీన్స్. ఈ రోజులు ఎక్కడ చూస్తూ ఉన్నాడు ఈ సినిమాలో, ఎక్కడ మర్చిపో కనపడటం సినిమాలు అండి. ఉదయానికి హత్తుకునే సన్నివేశాలు ఇవన్నీ. ఏదో పాత చీర కట్టుకుని బయలుదేరింది. విద్యాసాగర్ చాలా బాధపడ్డాడు. ఆమెకు మంచి చీరలు కొనాలని నిశ్చయించుకున్నాడు. కొన్ని దినాలకు అతను ప్రమోషన్ వల్ల మంచి స్థితికి వచ్చాడు. అప్పుడు అతని తల్లితో, అమ్మ నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు, నాకు శక్తి కోరికలు తీరుస్తాను అని అన్నాడు. జస్ట్ లైక్ స్వామివారు. ఆమె, నాయన మన గ్రామ ప్రజలు, చదవండి అమ్మా, చదవండి. చదవండి. మదాలస తన పిల్లలకి వేదాంత తత్వాలు బ్రహ్మ జ్ఞానం గురించి పాటలతో బోధించేవారండి. నాకు రాగం రాదండి, ఒక చెప్తున్నా. నీవు పేరు లేని శుద్ధాత్మవు, నీకు పెట్టిన పేరు మాయ సుమా, ఈ పాంచభౌతిక కాయము నీది కాదు సుమా, మరి ఎందుకు ఈ ఏడుపు, ఏడుస్తున్నది నీవు కావు, రాజకుమారుడనని తలుస్తున్నావు, ఇది మిథ్యా అహంకారము, ఇంద్రియ జనితాలైన లక్షణాలు పంచభూతాలకే చెందుతాయి, ఇది వృద్ధి క్షయములతో కూడి ఉంటుంది, నీవు లేవు ఈ మాయా శరీరం జీర్ణ వస్త్రం అని భ్రమించకు, ఈ శరీరం సుకృత దుష్కృతాల ఫలం, నీ అహంకారం వలన కలిగిన తొడుగు, ఇతడు నా తండ్రి, ఈమె నా తల్లి, ఈమె నా భార్య, వీడు నా కొడుకు అనే భావజాలం మూలంగా భౌతిక విషయపరమైన తలంపులు వృద్ధి అవుతాయి, భోగాలు సుఖాన్ని బాధలు దుఃఖాన్ని ఇస్తాయని తలంచుకు తండ్రి, ఇది మూర్ఖత్వం. సాయిరామ్. సాయిరామ్, ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి స్త్రీ ధర్మ ప్రబోధం అని ఆర్ సీతాలక్ష్మి గారు సంకలనం చేసినటువంటి పుస్తక రాజంలోంచి తీసుకున్నాను సాయిరామ్. ఆ బుక్ నా దగ్గర కూడా ఉంది మేడం. నా బుక్ నా దగ్గర ఉంది, కానీ కాస్త నా రూమ్ లో లేదు, అది దూరంగా ఉంది. అదేలేండి, పేజ్ నెంబర్. నా రూమ్ అంటే ఏంటో నా ఇంటికి వచ్చిన వాళ్ళు తెలుస్తుంది. తన రూమ్ లో ఉంది ఆ పుస్తకం అనమాట, బీరువాలో. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. నాయన, మన గ్రామ ప్రజలు తాగనీరు తెచ్చుకోవడానికి చాలా దూరం వెళ్తున్నారు కనుక నీవు మన పల్లెలో ఒక బావిని తవ్విస్తే నేను సంతోషిస్తాను అన్నది. ఆ విధంగానే విద్యాసాగర్ బావి తవ్వించి ప్రజల దాహార్తిని తీర్చాడు. ఆమె సంతోషించి ప్రాణ సమానమైన నీటిని ప్రజలకు అందించి మహోపకారం చేశావు అని కొనియాడింది. ఇంకొక రోజు విద్యాసాగర్, అమ్మా నీకేమైనా ఇంకా ఏమైనా కోరికలు, ఒకటి సాటిస్ఫై చేశా, ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని రిపీట్ అడిగాడు. భగవతీదేవి, నాయన మన గ్రామంలోని పిల్లలు చదువుకోవడానికి ప్రక్క గ్రామానికి నడిచి వెళ్తున్నారు. అందరూ చిన్నపిల్లలు కనుక ఇక్కడ ఒక బడిని నిర్మించు అన్నది. విద్యాసాగర్ తల్లి కోరినట్లు ఒక బడిని కట్టించాడు. ఆ గ్రామంలోని బాలబాలిక ఎంతో ఆనందంగా బడికి వెళ్తుంటే భగవతీదేవి, నాయన నీవు మన గ్రామానికే కాదు దేశానికి గొప్ప ఆదర్శంగా అందించావు. నీ వంటి సుపుత్రుడు నా గర్భమున పుట్టినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. సుపుత్ర సుపుత్ర అంటది ఒక సినిమాలో. సుపుత్ర సుపుత్ర. హిడింబి సాయిరామ్. ఓ అదే సూర్యకాంతం. మాయాబజారా. గయాలి పాత్ర వేస్తాడు సూర్యకాంతం అనుకుంటా. అవును సాయిరామ్, అవును సాయిరామ్. మరి ఒకనాడు సాయంకాలం విద్యాసాగర్ ఆఫీస్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి ఏదో దీర్ఘమైన ఆలోచనలో మునిగి ఉండిట గమనించాడు. వాడిది రీజన్ అడిగాడు. నాయన, ఇక్కడ ఒక ఆసుపత్రి లేకపోవడం వల్ల పిల్లలకు అనారోగ్యం కలిగితే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు కనుక ఒక ఆసుపత్రిని నిర్మించు అన్నది. వెంటనే ఆసుపత్రి కట్టించి ఒక డాక్టర్ను నియమించాడు.
ఈ విధంగా తల్లి యొక్క ఉత్తమ సంకల్పాన్ని ఆచరణలో పెట్టడానికి తాను ఆమె గర్భంలో జన్మించిన సత్యాన్ని కుమారులు గుర్తించాలి. ఫర్ దట్ పర్పస్ వీ హావ్ టు సెలబ్రేట్ May 6th. పిల్లవాళ్ళ ఇటువంటి ఆదేశాన్ని మనం గుర్తింపు చేయడానికి ఈస్టర్ బర్త్డే సెలబ్రేషన్ అండి. ఏదో నారాయణ సేవ చేశామండి, కల్చరల్ ప్రోగ్రామ్ చేయాలి, ఇవన్నీ ఫిజికల్ గా. They must know, we must make them to know their responsible towards their parents. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనగానే ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉంటుంది. వాట్ ఇస్ దట్? 2 లైన్ల కొటేషన్, లవ్వాల్ సర్వాల్ లాగా. మీరు చెప్పగలరు, మేధా సంపత్తి గలవారు మీరంతా. విద్యాసాగర్ అనగానే ఆ మాట గుర్తుకు వస్తుంది అందరికి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. సింపుల్ లివింగ్, హై థింకింగ్. దీనికి ఒక ఉదాహరణ ఏమని చెప్పండి ఎవరైనా. ఈ స్వామి చెప్పలేదు బుక్ లో, మీరు చెప్పొచ్చు ఎవరైనా. లాల్ బహదూర్ శాస్త్రి సార్. లేదమ్మా, నేను అడిగేది ఈయన గురించి, విద్యాసాగర్ గురించి. లాల్ బహదూర్ శాస్త్రి గురించి. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం అండి. భలేవారు మీరు చెప్పగలరు మీరంతా. చారి గారు మిసెస్ కి అవకాశం ఇవ్వండి. సాయిరామ్, ట్రైన్ లో ఆయన చాలా సింపుల్ గా పంచ కట్టుకొని షర్ట్ వేసుకొని ట్రైన్ లో వెళ్తుంటే ట్రైన్ దిగుతారు అనమాట. ఇంకొక ఆయన సూట్ అది వేసుకొని వచ్చి చిన్న సూట్ కేసే పట్టుకొని, ఇది మోయడానికి ఎవరన్నా కూలీ ఉంటారా అని చెప్పి చూస్తుంటే అప్పుడు ఈయన ఈ పెట్టి మోయడానికైనా నేను పట్టుకుంటాను తెండి, మీరు ఎక్కడి వరకు వెళ్తారని ఆ పెట్టి తీసుకొని ఈయన వచ్చి ఆ పెట్టి అక్కడ ఆయనకి ఇస్తే, ఆయన ₹1 కాయిన్ ఇస్తే నాకు వద్దులేండి, నో థ్యాంక్స్ చెప్పేస్తారు. ఈయనేమో మీటింగ్కి వెళ్తున్నారు అనమాట, అక్కడ మీటింగ్ చెప్పడానికి విద్యాసాగర్ గారు. అప్పుడు ఈయన కూడా ఆ మీటింగ్కే వస్తున్నారు. ఈ ₹1 తీసుకోకుండా ఈయన రూమ్ కి ఈయన వెళ్ళిపోయారు, ఆయన రూమ్ కి ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడేమో మీటింగ్ కి ఈయన వచ్చి చూసేసరికి ఇతను ఆడియన్స్ లో కూర్చున్నారు. చూసేసి అప్పుడు మీరా అనేసి వెళ్ళి సారీ చెప్పారు అనమాట. సాయిరామ్. చాలా బాగా చెప్పారమ్మా. సరిగ్గా రాదండి. లేదు అంతా ఇంకా చెప్పడానికి ఏం లేదు, అదే దట్ ఈస్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద స్టోరీ. తర్వాత స్వామి మనం చూసాం, జనరల్ గా పరీక్షకి వెళ్ళేప్పుడు అమ్మ నన్ను దీవించు, బ్లెస్ మీ అంటుంటారు పిల్లలు. ఈ కాలంలో ఎవరన్నా అంటే పర్లేదు. ఇంకా కౌరవులు పాండవులు కూడా అలానే జరిగింది. భార్యలు కూడా తిలకం దిద్ది కత్తులు ఇచ్చి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు మన చరిత్రలో. ఇక్కడ కౌరవుల దగ్గర వచ్చేటప్పుడు మళ్ళీ నాకు అన్ని ఎయిర్పోర్ట్ గుర్తుకోవచ్చు అసలు టాపిక్ అంటే. ఈ కౌరవుల దగ్గర పోయిన దుర్యోధనుడు వాళ్ళ అమ్మని ఏం బ్లెస్ చేయమని, ఎవడైనా నన్ను ఇలా బ్లెస్ చేయమని ఎవరైనా అడిగాడండి? నాకు తెలిసిన ఎవడు అడగలేదు. అమ్మ నన్ను దీవించి అంటాడు, ఏం దీవిస్తుందో తెలియదు. నన్ను దీవించమంటాను, నేను ఒకటేమన్నా మాట కూడా అన్నాను. ఎవడైనా బాగా అంటే నీకేం కావాలంటే కోరుకో అంటాను, ఒక్క మాట అంటా అంతే. ఎందుకంటే నాకు శతమానం ఎంత శ్లోకాలు రావు, ఏడవటం రాదు నాకు. ఇక్కడ దుర్యోధన వాళ్ళ అమ్మని ఏమడిగాడు ఎవరైనా చెప్పండి? యుద్ధాన్ని బయలుదేరే ముందు వాళ్ళ అమ్మ దగ్గర పోయి కాళ్ళు బట్టి అడిగాడు. ఏం చెప్పాడు? ఏమడిగాడు? గెలవాలని అడిగాడండి. అయితే అప్పుడు ఆవిడేముంది? కర్మ ఎక్కడ ఉంటే అక్కడ గెలుస్తుందండి. అది అట్లా కుదరదు అన్నాడు. అట్లా కుదరదు, విజయీభావ అంటే లేస్తా అన్నాడు. నువ్వు లేస్తే లేకపోయినా ఒకటే, ఆడు మార్చలేదు. దానికి ఒక శ్లోకం ఉండే, చివరి శ్లోకం అండి భగవద్గీతలో 741. యతో ధర్మస్తతో జయ. కృష్ణుడు ఎక్కడ ఉంటే అర్జునుడు అక్కడ ఉంటాడా సార్? యతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది అని ఆశీర్దిస్తుంది ఆవిడ.
మరి ఇంకొకటి ఉంది శ్లోకము, ఎత్ర ఎత్ర యోగీశ్వర ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో భగవద్గీత కాచి వడబోశారు మీదంతా. గ్రేట్ పర్సన్. సో ప్రాచీన కాలంలో అనేక మంది మహనీయులు దే మేడ్, అంటే ఆ సంస్కృతి వాళ్ళకి నేర్పింది అనమాట. మన తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే తన కర్తవ్య కర్మలను ఆచరించడానికి పూనుకునేవారు. ఏం కర్తవ్య కర్మలు అంటే డైలీ లైఫ్ లో కూడా చెప్పి ఉండవచ్చు, మనకు తెలియదు, మనకు ఎక్కడ కూడా చెప్పలేదు. రోజు ఆఫీస్ పోతున్నాం చెప్పేవాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. చాగంటే ఆయన చెప్తాడు, రాత్రి 10ంటికైనా వచ్చి అమ్మ మంత మీకు వచ్చి, అమ్మ బాగున్నా అమ్మ అన్నం తిన్నావు అంటే ఎంత పొంగిపోతుంటా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ, తపస్సుకు బయలుదేరే ముందు కానీ తనయులు తల్లి పాదములు నమస్కరించి ఆశీర్వచనం కోరినప్పుడు తల్లి ఈ విధంగా ఆశీర్వదించి పంపేది ఆ రోజుల్లో. ఏంటి? తారకాసురుని ఎవరని చెప్తారా? మూడు రకాల రక్షలు చెప్తారు ఇక్కడ. తారకాసుని దోతత్వమనుచు వేళ గౌరి తనయుని కిడ్డ వీర రక్ష, శంబరాసుర వీర జంపగదను వేళ భార్గవిసుత కిడ్డ భవ్య రక్ష. అక్కడ వీర రక్ష, భవ్య రక్ష. మాతృదాసీత్వంబు మాన్పారగు వేళ వినత పుత్రున కిడ్డ విమల రక్ష అని పద్యం చదివి, జనకు యానతి పాలింప వనికి వేళ తల్లి రాఘవ కిడ్డ ధన్య రక్ష. ఐదు ఉన్నవి. అట్టి శ్రీరక్ష, ధీరక్ష, అంగరక్ష, రక్షలందరూ దివ్యమవు రామరక్ష. అది రామరక్ష స్తోత్రం ఉత్తగా రాల. 14 రకాల రక్షలు చెప్పిన తర్వాత అన్నిటికీ కూడా సుప్రీం రక్ష అంటే శ్రీరామ రక్ష అండి. రామ అంటే రామ కవచం మన బాడీ చుట్టూ ఉంటుంది, మన ఏం చేయలేవు. తోడు నీడయ్యి నిన్ను కాపాడుగా. కానీ ఆ రోజు తల్లులు పైకి ఓపెన్ గా ఈ మంత్రాలు చదివి, ఈ యొక్క పద్యం చదివి వాళ్ళు బ్లెస్ చేసేవాళ్ళు. అటువంటి బ్లెస్సింగ్స్ తో వీళ్ళ కుమారులు యుద్ధంలో పోరాడి విజయాన్ని సాధించేవారు. తల్లి బ్లెస్సింగ్ చేస్తే గెలకుండా ఉంటారండి. కఠోరమైన తపస్సు చేసి దైవాన్ని అనుగ్రహాన్ని పొందగలిగేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎండ కన్నేరుగానే 6 సంవత్సరాలు బాగాలేని చూడు అడవులకు తపస్సు కొరకు వెళ్ళేటప్పుడు తల్లి అయిన సునీత ఆశీస్సులు పొందేట. అదేవిధంగా అర్జునుడు యుద్ధ రంగానికి వెళ్లే ముందు తల్లి అయిన కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆశీర్వదించమని కోరేట. ఇక్కడ చూడండి ఎంత గొప్ప. ఆమె విజయభావాన్ని దీవించిందా. అర్జునుడు అడుక్కోలా, అక్కడ బెగ్గర్ గాడు అడుక్కున్నాడు. ఇది ఆల్వేస్ బెగ్గర్. అర్జున ఈజ్ బిగ్గర్, దట్ ఫెలో ఈజ్ ఎ బెగ్గర్, దట్స్ వై హి ఆస్క్డ్ బెగ్గర్. బెగ్గరే అడుక్కుంటాడు. ఇక్కడ తల్లిని అడగల, ఆటోమేటిక్ గా విజయభావం దీవించిందట. ఓహో, స్వామి భలే చెప్తారు. దుర్యోధను కూడా తన తల్లి అయిన గాంధారి వద్దకు వెళ్ళి యుద్ధంలో విజయం కలగాలని ఆశీర్వదించి కోరినప్పుడు, ఇందాక మన మాస్టర్ చెప్పారే, ఎత్ర ధర్మం తత్ర విజయ అని పలికింద. అంటే ధర్మం ఎక్కడో విజయం ఎక్కడని మాత్రమే ఆశీర్వదించంట. ఇంకొక సంఘటన చెప్తుంటారు రామాయణంలో, ఉత్తర రామాయణంలో. రామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేసిన తర్వాత అశ్వాన్ని వదిలిపెట్టాట. దాన్ని ఎవరు కుశలవులు బంధించారు. దాన్ని విడిపించుకోవడానికి భరత లక్ష్మణ శత్రుఘ్నులు వచ్చి యుద్ధం చేయడం జరిగింది. లవకుశ సినిమాలో బాగా చూపించాడు. చివరికి రామచంద్రమూర్తి రావాల్సి వచ్చింది. శ్రీరాముతో యుద్ధం చేసేటప్పుడు లవుడు అంటాడట, జనని మా జానకీ దేవి సాధ్వియే ఇతడు ఈ అస్త్రంచే మూర్ఛనందుగాక అందిట. ఎక్కువ పెట్టేదేమో పూచుక పుల్ల. బాణం అంటే మనకి నాగాస్త్రము, వారణాస్త్రం అంటే మన సినిమాలో చూపిస్తాడు ఆ విధంగా పోస్టర్స్. ద పవర్ ఈజ్ బిహైండ్ దట్ మంత్ర అండి. వాడు పూచిక పుల్ల వేసి ఈ యొక్క మంత్రం చదివారు, అది నాగాస్త్రం, వాయువాస్త్రం, బ్రహ్మాస్త్రం అయిపోతుందండి. ద పవర్ బిలాంగ్ టు దట్ పవర్. ఇప్పుడు యంత్రం అన్నారండి, యంత్ర ప్రతిష్ట ఏం చేస్తారు?
ఇప్పుడు పలానా యంత్రానికి ఇన్ని లక్షల నామ జపం చేయాలని చెప్పి ఖచ్చితంగా మన ముందే చేస్తారు. ఈ గుళ్ళో ప్రతిష్టాపన మీరు చూసారో లేదో, నేను 9 గుళ్ళో ప్రతిష్టలో పాల్గొన్నారు. కొంతమంది అయ్యగారులు ఇదే పని పొద్దు నుంచి మంత్ర జపం చేసి ఆ మంత్ర జపాన్ని ఇలాగా చేత్తో నీళ్లు ఆ యొక్క యంత్రం మీద వదిలేస్తారు. అంటే అతను చేసిన మంత్రజలం యొక్క మంత్ర ఫలభావం అంతా ఆ యంత్రంలోకి పోతుంది. యంత్రాన్ని గుళ్ళో ప్రతిష్ఠ చేస్తాం. జనని మా జానకి దేవి సాధ్వి ఏని ఇతడు ఈ అస్త్రంతో మూర్చనందుగాక అని తల్లిని తలుచుకుని అస్త్రాన్ని సంధించి వదిలేట. దెబ్బకి రావణ మూర్చిపోయాట. కనుక మన తల్లి, నాకు ఫోటో అనుకోకుండా నా రూమ్ లో మా అమ్మ ఫోటో నా పక్కనే సరస్వతిదేవి పక్కన ఉంటుంది. పుస్తకాల పైన పెట్టానండి. ఎక్కడ జాగా లేదు. ఎక్కడ జాగా లేకపోతే మా అమ్మ నాకు బరువు కాదు కదండి. నా పుస్తకాలు వెనకాల పెట్టుకున్నాను. రోజు లేవగా చూస్తాను. అటు పడుకున్నప్పుడల్లా మా అమ్మాయి కనపడుతుంది. ఓ చిన్న సంఘటన చాలాసార్లు ప్రస్తావన చేసుకున్నాం. మహాభారత యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడు గాంధారి వదిలేండి ఆ టాపిక్ చాలాసార్లు చేశాం. స్త్రీ అబల కాదు సబల అనే యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు దక్కించుకుని విజయం సాధించింది సావిత్రి. అబలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పశుపాపాలుగా మార్చి వారితో ఆడుకున్న సతీ అనసూయ అబలన. సూర్యోదయం అయితే తన పతి మరణించిన విషయాన్ని తెలిసి సూర్యోదయమే కాకుండా చేసిన సుమతి అవలన. తన పతులతో అరణ్యవాసంలో అనేక కష్ట నష్టాలు అనుభవించి ముందుకు సాగిన ద్రౌపది అవలన. ఎండ కన్నేరుగని సీతమ్మ 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి అనేక కష్టములకు గురి తుదకు విజయం సాధించింది ఆమె అబలన. సర్వశాస్త్రముల గురించి సర్వ ఉపనిషత్తుల సారము గురించి రాజయోగి అయిన జనక మహారాజుతో వాదించిన గార్గి అవలన. స్త్రీలు అబలలు కాదు, ఉపాధిని పురస్కరించుకుని స్త్రీ బలహీనలు అబలు అన్న భావన ఏర్పడింది. అంతేకాకుండా స్త్రీలకు తమకు తామే స్వతంత్రంగా యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అవకాశం లేదని గృహస్థ జీవితం ప్రతి కర్మను పతితో కలిసి చేయాల్సి నిర్దేశించింది. రాముడు చేస్తున్నాడంటే మరి సీతాదేవి మరి నేను ఇక్కడ ఉంటే రాముడు ఎట్లా చేస్తాడు, భార్య లేకుండా ఎలా చేస్తాడంటే ఎవరో ఐడియా ఇచ్చారు సువర్ణ సీతను పెట్టమని చెప్పి అని అంటం జరిగింది. సో దట్స్ వై దే ఆర్ నాట్ అబల. దేహరీతిగా, మనోరీతిగా, శక్తి రీతిగా అబల కాదు, సబలనే. ఇప్పుడు అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు పోతున్నారండి. స్పేస్ లో కూడా వెళ్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో దట్స్ వై అనాదిగా మన సంస్కృతి సంప్రదాయాల్లో సీతారాములు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు అంటాం ఆనవాయితీగా అయిపోయింది. ఎవరైనా శుభకార్యాల సమయంలో శ్రీమతి శ్రీ అని వ్రాస్తాం. సో పిల్లలకి మన తల్లిదండ్రుల యొక్క బ్యూటిఫుల్ లుక్ పడేట్టుగా చూడాలి. పిల్లలు చెప్పాలన్నమాట. పిల్లలు చెప్పాలంటే వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళకి కోపం తెప్పించినా మన తదాస్తు దేవతలు ఉంటారని చెప్పి నోరు దారకూడదు. సో దట్ ఈజ్ ఎగ్జాంపుల్. మన పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళు చూడకపోతే భగవంతుడు కూడా మన చూపు నోచుకోకపోతే వాళ్ళు కూడా భగవంతునికి నోచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. దట్ ఈజ్ గాంధార్ ఎగ్జాంపుల్. ఫినిష్ ఫాస్ట్ అండి. తల్లి కంటే మిగిలిన దైవంబు దగ్గరే సన్నిహితుడు చాలా తండ్రి కన్నా ఇట్టి దైవమును వీడ అబ్బున పాపంబు సత్యమైన మాట సాయమాట. ఆమె ఎంత ప్రాక్టికల్ గా ఉంటుంది. మై లైఫ్ మెసేజ్. సందర్భంలో స్వామి పిల్లలు తీసుకుని కొడైకెనాల్ వెళ్ళారండి. స్వామి ఎప్పుడు ఏం తింటారు మనకు తెలుసు. రాగి సంగటి, శనక్కాయ పచ్చడి 4 నాకుతుంటారు. ఒక ఇడ్లీ అయితే 20 ముక్కలు చేసి మనమే ఒక్క దెబ్బ ఒక ఇడ్లీ లోపల తోసేస్తాం. ఒక చపాతీ పెడితే 4 మడతలు పెట్టి కూర పెట్టి ఆంఫట్ ఒక్క దెబ్బకి. ఆయన చపాతీ పెడితే 20 ముక్కలు చేసి సుతారంగా నాలుక మీద రాసుకుంటాడు ఆయన. కానీ పిల్లలందరితో కలిసి కొడైకెనాల్లో భోజనాన్ని కూర్చున్నప్పుడు దాని మాత్రం రాగి సాగడి తింటే పిల్లలకి ఇష్టం ఉండదు.
కనుక పిల్లలతో పాటు తాను కూడా అన్నంలో తినటం ప్రారంభించారు స్వామి. చాలా రేర్ ఇన్సిడెంట్ అండి ఇది, వెరీ రేర్ స్వామి యొక్క అవతార కాలంలో. 20 రోజులు ఈ విధంగా తినటం వల్ల 6 కిలోలు తగ్గిపోయారు స్వామి. చూడండి, ఉల్టా అన్నం తింటే మనం పెరుగుతాం, కానీ స్వామి 20 కిలోలు 20 రోజులు ఆ విధంగా తినటం వల్ల, వాళ్ళతో తినటం వల్ల 6 కిలోలు తగ్గిపోయారు. పిల్లలు ఏమి తింటే తాను అదే తినాలన్న భావం ఒక తల్లికే ఉంటుంది, మరి సాయిమాతకు ఉండదా? వేయి తల్లుల ప్రేమ, వేయి తల్లుల చాలా డైలాగ్ బాగా మనం ఉదరగొట్టేస్తాం. స్వామి యొక్క విశ్వ ప్రేమను, వేయి తల్లుల ప్రేమను అర్థం చేసుకోవడానికి మనకేం అర్హత ఉంది, మనకేం తాహత ఉందండి? స్వామి చెప్తారు ఒక ఎగ్జాంపుల్, నా ప్రేమ ఎలా ఉంటుందో. నాతో పాటు కొంతమంది విద్యార్థులు నేను జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళాను. వారి సౌకర్యం గురించి 24 గంటలు ఆలోచించే వాడిని అన్నారు స్వామి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అప్పటికి నేను ఆర్గనైజేషన్ లో రాలా, వచ్చిన వాళ్ళంటే మీకు తెలుసు. 1980 సంవత్సరంలో వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఆ వరల్డ్ కాన్ఫరెన్స్ కి పుట్టపర్తి, అనంతపూర్, జైపూర్, బెంగళూరు, భోపాల్ కళాశాలలు, ఇవన్నీ కూడా స్వామి యొక్క కళాశాలలు అండి. స్వామి చేత ఆమోదన పొందిన కళాశాలలు పుట్టపర్తి, అనంతపూర్, జైపూర్, బెంగళూరు అండ్ భోపాల్. ఆ కళాశాల నుంచి తరలి రానున్న స్టూడెంట్స్ కోసం 50 మంది దర్జీలను ఏర్పాటు చేసి 2 నెలల పాటు యూనిఫామ్ కుట్టించాను. నేనేమి కొత్త డ్రెస్ కుట్టించుకోలేదు. ఇప్పుడు నేను ధరించింది కూడా పూర్వ విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి. అనురాధ, యూఆర్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి, వీళ్ళు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి, డోంట్ కన్ఫ్యూజ్ టీచర్. బచ్చాగాడు మగవాళ్ళకేమో కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి, మీరేమో మెసెంజర్స్. స్వామి యొక్క దృష్టి అంతా తన స్టూడెంట్స్ మీదనే. ఈ ఆనందమే నా ఆహారం అంటారు. మీరు అందంగా ఆనందంగా ఉండాలంటారు స్వామి. ఇంకో మాట చెప్తుంటాను నేను అడ్వాన్స్ గా పోయి. స్వామి యూ టు స్పేర్ 85% ఆఫ్ హిస్ డైలీ లైఫ్. 24 గంటల్లో 85 గంటలు విద్యార్థుల గురించి ఆలోచిస్తారట. రిమైనింగ్ 15% ఆయనకి 178 దేశాలను భక్తుల గురించి ఆలోచిస్తారట. నేను ఎన్నోసార్లు పెద్ద సభల్లో కూడా చెప్పాను. దట్స్ యు ఆర్ మై రియల్ ప్రాపర్టీ అన్నారు స్వామి. ఓ సందర్భంలో పిల్లలతో ఈ విధంగా చెప్తున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవి, కొత్తవేం కాదు. ఫైనల్ గా ఇది బ్రీఫ్ గా చెప్పి ఐ కెన్ కంక్లూడ్. ఆదిశంకరాచార్యులు బాలుడుగా ఉన్నప్పుడు ఇది సంఘటన. ఇది శంకరుడు తండ్రి ప్రతిరోజు రాజరాజేశ్వరి దేవికి పూజ చేసి పాలను నైవేద్యంగా పెట్టి తర్వాత దేవి ప్రసాదంగా పాలను అందరికీ అందించేవాడు. ఒకరోజు శంకరుడు తండ్రి ఏదో పని మీద పక్క గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. పూజ చేయటం, నైవేద్యం సమర్పించడం, ఈ 2 పనులను తన కుమారునికి అప్పచెప్పారు. ఇది అనగానే షిరిడీ చరిత్రలో ఒక ఇన్సిడెంట్ గుర్తుకు రావాలి. ఎనీబడి? మనం ముందుకు పోం, వెనక్కే. నేను షిరిడీ పోదామంటే నేను రానమ్మా, ఇంట్లో పోతే బాబాగా పూజ ఎప్పుడు చేయాలి? పేరు చెప్పకపోయినా ఊరిలో జరిగింది చెప్పు. కొడుకు తల్లి షిరిడి పోవాలనుకున్నారు. వాళ్ళు రోజు షిరిడి బాబా ఆరాధన చేస్తారు. అక్కడ రోజు ప్రసాదం పెట్టి షిరిడి బాబాకి ఆరాధన చేస్తారు. అలా చెయ్యాలని వాళ్ళ తండ్రికి చెప్పిపోతారు. తండ్రి ఎప్పుడు పూజ చేయడు. అందుకని తండ్రి కొడుక్కి నమ్మకం లేదు తండ్రి మీద. అందుకని ఆ తండ్రికి చాలా జాగ్రత్తగా చెప్పి బాబాకు నైవేద్యం పెట్టి పూజ చేయండి చెప్పిపోతారు. వాళ్ళు షిరిడీకి పోతారు ఆ తల్లి కొడుకులు. ఒకరోజు ఈయన త్వరగా ఉండే దాంట్లో ప్రసాదం పెట్టకుండా వెళ్ళిపోతాడు తండ్రి. అప్పుడు షిరిడీలో బాబా అడుగుతారు, మీ ఇంటికి పోయినాను, అక్కడ ఏమీ లేదు తినేదానికి నాకు అని. అప్పుడు కొడుక్కి అప్పుడు జ్ఞాపకం వస్తుంది, వాళ్ళ తండ్రి ఏమి అక్కడ నైవేద్యం పెట్టుకున్నాడు అని. అందుకని త్వరగా
అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే నిజం అది ప్రసాదం అట్టూరి పెట్టాలి. విజయలక్ష్మి. ఓకే అక్క, అట్టూరి విజయలక్ష్మి గారు. అట్టూరి విజయలక్ష్మి చేయొచ్చావు చెప్పు. చేయొచ్చావు చెప్పు. అమ్మా అర్థం అవలా నాకు. నేను బాబాది నేను సరిగ్గా పూర్తిగా తెలియదు సార్ నాకు బాబా స్టోరీ. ఓకే, సమయం రన్నింగ్ అయ్యి ఇందాక అక్కడ చెప్పిన మాటలో ప్రామిస్ తీసుకుంటాడు. ప్రామిస్ ఆ రోజులో ప్రామిస్, ఈ రోజు ప్రాబ్లం లేదు, మిస్ లేదంతా. ప్రామిస్ చేసి కూడా తండ్రి అతను లాయర్ అనమాట. ఆ రోజు హడావిళ్ళు పోతారు. అది 2 రోజులు పెడతారు, 3 రోజులు మర్చిపోతారు. ఇక్కడ కూడా వెళ్తూ బాలశంకర్ పూజ చేసి రాజరాజేశ్వరికి పాలన నైవేద్యం చేశాడు. దేవుని ఈ విధంగా ప్రార్థించాడు, తల్లి ప్రతిదినము నువ్వు ఈ పాలన త్రాగుతున్నావట, ఈ దినము కూడా త్రాగమ్మా అన్నాడు. ఎంతసేపటికి దేవి ప్రత్యక్షం కాలేదు. శంకర్లకు ఏడుపు వచ్చింది. తల్లి నువ్వు పాలు తాగపోతే ఈ రాయితో నా తలను పగలగొట్టుకుంటాను అన్నాడు. శంకరుడు అన్నంత పని చేస్తాడేమో అని చెప్పి దేవి వెంటనే ప్రత్యక్షమై పాలన తాగేసింది. పాలగిన్నెలో ఒక్క చుక్క కూడా అప్పుడు దేవి మళ్ళా ఏడుస్తున్నాడట. ఇప్పుడు ఏడ్చావు కదరా, ఏడిస్తే అది తాగానంటే ఇప్పుడు మొత్తం తాగినందుకు ఏడుస్తున్నాడట. అమ్మ అంతా నువ్వు తాగినావు, మరి మాకు ప్రసాదం ఎట్లా అని ఏడిచాడు. ప్రతిదినము నా తండ్రి మీకు ప్రసాదంగా ఈ పాలన మాకు అందరికి ఇచ్చేవాడు. ఈ ఖాళీకి నేను చూసి అందరూ ఈ పాలన నేనే తాగాను అని అనుకుంటారు, కనుక కొన్ని పాలను నాకు ఇవ్వు అని ప్రార్థించాడు. అప్పుడు దేవి ఒక మాట అంటది, నాయన సముద్రంలో కలిసిన గంగ వెనక్కి రాగలదా? రాలేదు. అలా కలవాలి మనం కూడా. త్రాగిన పాలు బయటికి ఎట్లా రాగలరు అన్నది. ఏం మాటలేని చూడండి. అమ్మవారు ఆ మాట అంటే, సముద్రంలో కలిసిన గంగ వెనక్కి రాగలదా? త్రాగిన పాలు బయటికి ఎట్లా రాగలదు అన్నది. కానీ శంకర్ ఏమైనా సరే నాకు కొంత పాలు కావాలి, నాకు కొంత పాలు కావాలి పట్టుపెట్టాడు. అమ్మవారి దేవి అతని అమాయకత్వానికి అమాయ భక్తికి మెచ్చి తన పాలనను ఆ గిన్నెలో పిండి ఇచ్చింది. జగన్మాత పాలన త్రాగటం చేతనే శంకరుడు మహాజ్ఞానియే ప్రపంచంలో కీర్తి పొందాడు. ఫైనల్ గా వాట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ఈశ్వరాంబ డే? స్వామి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? తల్లిదండ్రులు దైవ స్వరూపులు, వారిని గౌరవించి సంతృప్తిపరచడమే సర్వుల కర్తవ్యము. ఈ సత్యాన్ని సీతమ్మకు శ్రీరాముడి చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడు చెప్పాడు. సీతమ్మ కొందరికి భగవంతుని ఆరాధన చేయ విధానం చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీరాముడు, సీత అందరూ భగవంతుడు అని నెప్పిస్తుంటారు, కానీ భగవంతుడు అందరికి కనిపిస్తాడా? అతని గుణములు, భావములు, అభీష్టములు ఎవరికి తెలుసు? కానీ కనిపించే దైవములు తల్లిదండ్రులు, వారి భావములు, అభీష్టములు వారి పిల్లలకు తెలుసు. ఏ విధంగా వారిని సాటిస్ఫై చేయాలో సంతృప్తి పరచడం అనేది కూడా వారికి తెలుసు. నాకు స్వీట్ తినాలనిపించింది. అరే నాకు ఇష్టమైన స్వీట్ కారు ఆర్డర్ చేయరా, నువ్వు బయట 20 రోజులు మెక్కుతావు, నేను పంపలే ఉంటున్నాను కదా అని ఇందాక అన్నాను. మా అబ్బాయితో అన్నానండి ప్రాక్టికల్ గా, ఏమైనా మంచి స్వీట్ కారు ఆర్డర్ చేయరా, నువ్వు బయట 20 రోజులు ఉంటావు, నీకు కావాల్సి తింటుంటావు హోటల్లో పడి. నా యొక్క అభిష్టం వాళ్ళకి తెలుసు కదండి. కనుక మొదట తల్లిదండ్రులు సంతృప్తి పరిచిన భగవంతుడు సంతృప్తి పరిచినట్లే అన్నారు స్వామి. దిస్ ఇస్ ఫస్ట్ టైప్ ఆఫ్ మెసేజ్ టు ద యూనివర్స్. సీతా రామచంద్రమూర్తి రూపంలో చెప్పింది. దిస్ ఇస్ ఫస్ట్ ఇన్సిడెంట్. సెకండ్ కేటగిరీ, పూర్వం తల్లులే పిల్లల అక్షరాభ్యాసం అనే పవిత్ర కార్యాన్ని ఘనంగా ఆవిడన్ ఒక 100 మంది పైగా ఈ యొక్క సరస్వతి పూజ రోజు, వసంత పంచమి రోజు నేను చేసే అదృష్టం స్వామి కలిగించారు ఆ కొత్తగూడెం స్కూల్లో. మొదట వారికి నేర్పేది ఓం నమశివాయ అనగా విద్యాభ్యాసం దైవనామంతో ప్రారంభమయ్యేది. కానీ ఈనాడు తల్లులు అర్థం లేని ఆంగ్ల భాషలోని బాబాయ్ బ్లాక్ చీప్ వంటి రైమ్స్ చెప్పిస్తున్నారు. పూర్వం తీరిక సమయంలో నీతి కథలు చెప్పేవారు. సత్యం యొక్క ధర్మం యొక్క విశిష్టత గురించి చెప్పేవారు. బాల్య దశలోనే దైవ ప్రీతి, పాప ప్రీతి, పెద్దల పట్ల గౌరవం మొదలగు విలువలను అలవర్చేవారు. మళ్ళీ అటువంటి తల్లులు తయారు కావాలని స్వామి సంకల్పం. దట్స్ వై స్వామి డిక్లేర్డ్ మేక్ ఇట్ యాజ్ ఈశ్వరాంబ డే, మదర్స్ డే.
మొన్న పోయిన ఆదివారం క్లాస్కి వెళ్ళానని చెప్పి మా మేడం బలవంతం చేస్తే పోయినా. ఆవిడెవడో ఒక్క బచ్చేగాడు వచ్చి కూర్చున్నాడు. వాడికి అరగంటలో 6 సత్సంగాల మ్యాటర్ అప్పచెప్పినాడు. బిత్తిరిపోయి చూస్తాడు. 7వ క్లాస్ బచ్చేగాడు అరగంట క్లాస్ అనమాట. అరగంటలో 6 సత్సంగాల మ్యాటర్ ఎక్కించినాడు బుర్రలోకి. సరే వచ్చే వారం వస్తానని ఒక శివుడు బొమ్మ వేయరా అన్నాను. పాపం నిన్న పోదాం, నేనేమంది, నేను నెల రోజులు అన్ని క్లాసులకి సెలవు ఇచ్చాను అంటే దీనికి కూడా సెలవు ఇచ్చే. పాపం ఆ బచ్చేగాడు నిన్న ఫోటో పెట్టాడు. మ్యామ్ అంకుల్ అడిగారు ఈ ఫోటో అని చెప్పి ఆ శివుడు బొమ్మ వేసిన కుర్రాడని. ఈ ఆధునికంలో తల్లులు బిడ్డల పరిరక్షణ ఒక ఆయాకు అప్పచెప్తున్నారు. ప్రేమనగర్ సినిమాల ఆయా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రేమనగర్ అండి 71 అంటే 53 సంవత్సరాల క్రితం. రాముడి కాలం అంటే నాకు తెలియదు. చూస్తావు, నువ్వు అన్ని చూస్తావు. రాముడి కాలం అంటే తెలియదు. ప్రేమనగర్ అయితే అందరికి తెలుసు కదండి. మరి ప్రేమనగర్ సినిమాలో కళ్ళ ముందు జరిగిందండి. ఆయాకు అప్పచెప్తున్నారు. క్రమక్రమేణా బిడ్డలకు ఆయా పట్లనే ప్రేమ, ఆమె కనిపించకపోతే ఏడుస్తారు. బాగా చూపించారు నాగేశ్వరరావు. తల్లి లేకపోయినా పర్వాలేదు, మరలా సాయంకాలం అయ్యేటప్పుడు బిడ్డలను ఏ పార్కుకో బీచ్కో కారులో ఆయతో పంపిస్తారు. అక్కడ పిల్లలు ఆడుకుంటారు, అల్లరి చేస్తుంటారు. డ్రైవర్ ఆయా కబుర్లు చెప్తుంటారు. అప్పుడప్పుడు వారి మాటలు విని పిల్లలు కూడా వారి మాటలు మాట్లాడుతున్నారు. థర్డ్ కేటగిరీ. ఇందాకేమో ఫస్ట్ కేటగిరీ అది రామచంద్రమూర్తి, సీత. ఇదేమో అక్షరావేశం బేబా బ్లాక్ షీప్ 3వ కేటగిరీ. మరికొందరు తల్లులు పిల్లల్ని టీవీ ముందు కూర్చోబెట్టి పనులు చేస్తుంటారు. టీవీ చూస్తూ పిల్లలు టీవీ బిడ్డలుగా తయారవుతారు. ఈనాటి పిల్లలకు టీవీ ప్రభావం వలన అనవసరమైన తెలివితేటలు పెరిగిపోతున్నాయి. మరి సత్యవతి ఇన్ని సంవత్సరాల పాటు తిరుపతి టీవీ లేకుండా ఎలా బతికిందో నాకు అర్థం కావట్లేదు. నేను ఆల్మోస్ట్ 1.5 month అయింది టీవీ మొహం చూడక. ఆ రూమ్ లో కూర్చోట్లేదు. ఇదివరకు వెంకటేశ్వర చూడండి ఎలా ఉంటుందో, అలవాట్లు మార్చుకోవడం అని మన చేతిలో. ఇదివరకు అన్నం తినేమో వెంకటేశ్వర కళ్యాణం చూడకుండా ఏ రోజు అన్నం తినేవాం కాదు. ఇప్పుడు నాకు వెంకటేశ్వర కళ్యాణం కూడా చూడాలనిపించదు. ఐమ్ నాట్ సిట్టింగ్ ఇన్ టీవీ ముందు కూర్చోవడం మానేసినావా అంటే మొబైల్లో చూసుకుంటున్నా నాకు కావాల్సింది. ఐమ్ నాట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్. మా ఇంట్లో టీవీ ఓపెన్ చేయట్లా. ఎవరికైనా దానం చేసేస్తాం. మా అబ్బాయి రేపు చెప్తా, నాకు ఆ రూమ్ లో వద్దు, తీసి బాత్రూమ్ లో పెట్టుకో, లేకపోతే కిచెన్ రూమ్ లో పెట్టుకో. ఐ డోంట్ వాంట్ టీవీ ఇన్ మై పూజా రూమ్. లేకపోతే ఎవరికైనా రేపు నా బర్త్డే వస్తుందో ఆ రోజు దానం చేసేస్తా, సరిపోతుంది. టీవీ ప్రభావం వల్ల అనవసరమైన తెలివితేటలు పెరిగిపోతున్నాయి. నేను ఒకళ్ళ ఇంటికి పోయాను. నేను చక్కగా యూట్యూబ్ ఛానల్లో దే ఆర్ ఎంజాయింగ్. ఒక అమ్మాయి, నా బాల వికాస్ కిట్, ఒక చిన్న బచ్చాగాడు, 1 year 1.5 year బచ్చాగాడు. తెలుగోళ్ళు ఇద్దరు, పక్క పక్కనే ఉన్నాయి ఇల్లు. దే ఆర్ ఎంజాయింగ్ బ్యూటీ. చాలా విషయాలు చూస్తున్నారు. నాకు అనిపించింది అంత నాలెడ్జ్ పిల్లల్లో ఉంటే నాలాంటి పాతకాలపు, లేకపోతే జిఎల్ సరస్వతి పాతకాయ చింతకాయ పత్రికలు బాల వికాస్ నడపడం కష్టం ఈ రోజు. హౌ మచ్ దే ఆర్ ఎక్వైరింగ్. నా యూట్యూబ్ పెట్టి ఎన్ని రకాలు చూస్తున్నారంటే నాకు ఆశ్చర్యపోయింది. జిఎల్ సరస్వతి అక్క, నేను అన్న ఓపెన్ గా అనేసి, నేను ఓపెన్ గా అన్న వాళ్ళ అమ్మతో, చూడు కళ్యాణి, మీ పిల్ల ఇటువంటి చూసి నేర్చుకుంటే మీ పిల్లకి నేనేం చెప్తాను క్లాస్ అంటే, మీ దగ్గర ఓషన్ ఉంది నాలెడ్జ్ అంటుంది ఆ అమ్మాయి. ఎంత ఇన్స్పిరేషన్ అంటే వాడు చేతిలో పట్టుకుని యూట్యూబ్ లో ఎన్ని రకాలు చూస్తున్నారు వాళ్ళ పిల్లలు. నిన్న సాయంత్రం జరిగిన ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ గా చెప్తున్నా నీకు. అనవసరమైన తెలివితేటలు పెరిగిపోతున్నాయి అంటున్నాను నేట్ల స్వామి. గుణములు తరిగిపోతున్నాయి. తల్లుల పట్ల ప్రేమ తరిగిపోతోంది. ఈనాటి తల్లులు పిల్లలు గొప్పవారు కావాలని, గొప్ప పదవులు వేలాలని ఉంది, కానీ మంచివారిగా ఉండాలని సంకల్పం లేదు. కొంతమంది తల్లులు పిల్లలు ఆధ్యాత్మిక మార్గం ముందు ప్రవేశిస్తే అయ్యో నా బిడ్డ ఏమైపోతాడో అని దిగులు పొందుతున్నారు. 110 క్వార్టర్స్ ఉన్నాయి. నేను అందరు తల్లులు చూస్తున్నారు. ఇక్కడ నేను వినాయకుడి దగ్గర కూర్చుంటాడు, నేను లేదా ఎవరో ఒకరు కూర్చుంటారు. ఎవడు ఒక్క తల్లి పంపదు. కర్రలు ఇచ్చి కరాటకి పంపిస్తారు, కాళ్ళకి చక్రాలు వచ్చి స్కేటింగ్ పంపిస్తారు. అయ్యో నా బిడ్డ ఏమైపోతున్నాడో అని దిగులు చెందుతారు. అది కాదు తల్లులు కోరవలసింది. తల్లిదండ్రుల ప్రధాన కర్తవ్యం ఇప్పుడు నేను చూశాను, కేదార్శెట్టి మణి ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ కోడలు ఉంది, వాళ్ళ కోడలు బిడ్డ చూసిన ప్రాక్టికల్ చూసిన. వాళ్ళేదో బట్టలు పెట్టారు, వాళ్ళ ముఖస్థితి చెప్పట్లా. అసలు వాట్ ఈజ్ కేదార్శెట్టి ఫ్యామిలీ. వాళ్ళ కొడుకు ఎలా ఉన్నాడు చూసాను, వాళ్ళ కోడలు ఎలా ఉంది, వాళ్ళ కూతురు ఎలా ఉంది చూసిన కళ్ళ ముందు.
ఇలా 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 పెరిగే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి మాట్లాడితే నాకు ఎంత ముచ్చట అనిపించిందో. అలానే క్వశ్చన్లు అడుగుతాడు. అలా అడిగితే నువ్వు చెప్పు అని చెప్పిన వాళ్ళ పద్మజ కోడలకి. ఐ స్పోక్ విత్ దట్ గర్ల్ వెన్ టేకింగ్ కాఫీ ఇన్ ద హోటల్ రెస్టారెంట్. తల్లిదండ్రుల ప్రధాన కర్తవ్యం తమ పిల్లలు స్ట్రీట్ లైట్స్ వీధి దీపాలుగా వెలగాలి. స్ట్రీట్ లైట్స్ బాటసార్లకు దారిని చూపిస్తాయి, తమ స్తంభాలు తాము సూచిస్తాయి. కానీ ఈనాటి తల్లుల ప్రభావంలో పిల్లలు స్ట్రీట్ డాగ్స్ వలె వీధుల్లో తిరుగుతున్నారు. పిల్లలు చేసే తప్పులను దండించి వారిని సరిదిద్దాలి తల్లిదండ్రులు. ఇది జరిగింది నిన్న మొన్న మాకు తెలిసిన ఫ్యామిలీలో. స్టిల్ ద మదర్ ఈ సపోర్టింగ్ ద డాటర్. తన కుమారుని బాగుగోని తత్వాన్ని బోధించింది తల్లి తిట్టవచ్చు. పిల్లవాని బుగ్గలకి వెళ్ళి పాలు తాగించినప్పుడు తల్లి పిల్ల మమత మరువురాను. సో వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్? నీ మాతృభాష ఏదంటారు? వాట్స్ యువర్ మదర్ ల్యాండ్? నీ మాతృభూమి. ఇట్స్ నాట్ వాట్స్ యువర్ ఫాదర్ టంగ్? నీ పితృభాష ఏది అనరు. వాట్స్ యువర్ ఫాదర్ ల్యాండ్? నీ పితృదేశం అనేది అనరు. అటువంటి ఔన్నత్యాన్ని మన అనాదిగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో శ్రీమూర్తికి అమ్మకి ఇవ్వటం జరిగింది. అలాగ ప్రాధాన్యాన్ని ఇచ్చిన మహనీయులు కాస్తో కూస్తో ఇప్పుడు కలియుగంలో ఉన్న ఆ మాత్రం మన తల్లిదండ్రులను గౌరవిస్తున్నాము. అలా ఉండబట్టి ఈరోజు ఇలాగ బతుకుతున్నాము, ఇలాగ నిలబడేది. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాబు గారు, స్వామి ఇంకొకటి జరిగింది, అది చెప్పిన